ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్. సార్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్? అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్? సో ఇక్కడ ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారా? డెఫినెట్లీ అండి, ఐ విల్ ఇంక్రీజ్ ద వాల్యూమ్. ఓకే, యా, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. వెరీ గుడ్ నవీన్, వెరీ గుడ్ నవీన్. గెట్ రెడీ, గెట్ రెడీ. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ గుడ్ థింగ్స్. ఓకే సార్, నాకు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నాకు ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఎస్, యు ఆర్ గోయింగ్ టు గెట్ బెస్ట్ ఆఫ్ ఇట్. ఓకే సార్, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే వెరీ సింపుల్ ఆన్సర్ అండి. ఇప్పుడు మార్కెట్ లో ప్రతి ఒక్క ఇంటర్నెట్ యూజర్, ఓకేనా, ఎవ్రీ పర్సన్, PERSN పర్సన్ ఇన్ ఇండియా హూ ఆర్ యూజింగ్ మొబైల్స్, విత్ మినిమం మినిమం INTR, ఇంటర్నెట్ అనేది కామన్ సోర్స్ కదా. ఎవ్రీ పర్సన్ ఇండియా హూ ఆర్ యూజింగ్ విత్ మినిమం ఇంటర్నెట్, ఓకేనా, FACILITY ఫెసిలిటీ, he is going to invest daily approx, ఓకేనా. జస్ట్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా హూ ఆర్ యూజింగ్ మొబైల్స్ విత్ మినిమం ఇంటర్నెట్ ఫెసిలిటీ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ డైలీ అప్రాక్స్ 6+ hours అండి. మనం ఎంతసేపు ఇంటర్నెట్ ని వాడతామో తెలీదు. ఇది నేను చెప్పిన సర్వే కాదన్నమాట. సార్, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి సార్ అంటే, ఈ రోజు 6 hours, రేపు 7 hours, తర్వాత ఎన్ని అవర్స్ నాకు తెలియదండి. సో అవర్స్ అనేది ఎంత అయితే పెరుగుతుందో అంత డ్రాబ్యాక్స్ అనేది ఉంటుంది. బట్ మొబైల్ యూసేజ్ అనేది తప్పదు. ఇప్పుడు ఏది వర్క్ చేయాలన్నా కానీ కంపల్సరీ మొబైల్, దాని లోపల వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్, అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్, అఫీషియల్ వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్లు వాడుతుంటాం అనమాట. సో ఇంకా ఏ రెవల్యూషన్ పెరిగే కొద్దీ వీటి మీద డిపెండెన్స్ అనేది చాలా పెరుగుతుంది. కాబట్టి AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ లో మీకు చెప్పబోయేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు సార్ అంటే, ఇండియాలో ప్రతి ఒక్క పర్సన్ మినిమం దే ఆర్ ఇన్వెస్టింగ్ 6+ hours అన్నమాట. ఓకేనా. ఎస్ అండి, ఐ గాట్ ఇట్, యు ఆర్ రేజింగ్ యువర్ హ్యాండ్స్. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మరి ఇష్యూ ఉందా? యా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ వినీత్, వెరీ గుడ్. సో ఎలా చెప్తున్నారు సార్? కెన్ ఐ షో దిస్ ప్రూఫ్? You can type yes, then I'm going to show this proof. Yes please. Yeah, thank you. సో ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదండి, మార్కెట్ లో ఎక్స్పర్ట్స్ చెప్పిన రిపోర్ట్ అన్నమాట. సో అండ్ దిస్ ఈస్ ద మెట్రిక్స్, లేటెస్ట్ మెట్రిక్స్. దిస్ ఈస్ ఫ్రమ్ Jan 2024. జస్ట్ మేక్ ఎ లుక్. Jan 2024 డైలీ టైమ్ స్పెంట్ విత్ మీడియా అన్నమాట. ద టైమ్ స్పెంట్ యూజింగ్ ది ఇంటర్నెట్ 6 hours 45 minutes అన్నమాట. ఇది నేను చెప్పింది కాదే, మార్కెట్ లో పెద్ద పెద్ద కంపెనీని వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన డేటా అన్నమాట. సో దిస్ మెట్రిక్ బిలాంగ్స్ టు ఇండియా అన్నమాట. ఓకేనా. ఇండియాలో ఆన్ యావరేజ్ గా 6 hours అంటే 6+ hours అన్నాను కదా. జస్ట్ చూడండి. టైమ్ స్పెంట్ వాచింగ్ టెలివిజన్, బ్రాడ్కాస్ట్ అండ్ స్ట్రీమింగ్ అనమాట 2 hours 54 minutes. టైమ్ స్పెంట్ యూజింగ్ సోషల్ మీడియా 2 hours 26 minutes. టైమ్ స్పెంట్ రీడింగ్ ప్రెస్ మీడియా అనమాట, ఆన్లైన్ అండ్ ఫిజికల్ ప్రింట్ 1 hour 52 minutes. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అనమాట -32% ఉంది. సంథింగ్ ఏదో ఆడియో రిలేటెడ్ అనమాట. FM కూడా చాలా తక్కువ. సో ఎవరైతే క్యాబ్స్ ఉన్నాయో, పర్సనల్ గా ఎవరికైతే కార్స్ ఉన్నాయో, దే ఆర్ గోయింగ్ టు లిజన్. క్యాబ్స్ కావచ్చు, ఆ సర్వీస్ మనకు తెలుసు కాబట్టి సో అది కూడా కొంచెం తగ్గుతుంది వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటా పోతే యావరేజ్ ఇంటర్నెట్ యూజింగ్ స్పెంట్ టైమ్ ఈస్ వెరీ ఇంక్రీస్డ్ అండి. ఓకేనా. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. జస్ట్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఎందుకు నేర్చుకోవాలి సార్ అంటే, సింపుల్. ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో అక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఏ మార్కెటింగ్ చేసుకోవాలి సార్? ఎవ్రీ కంపెనీ ఇన్ ఇండియా ఆర్ FOREIGN foreign countries, every company in India or foreign countries, everything in the world are spending good on advertising. తెలుసు కదా, ఇది ప్రతి ఒక్క కంపెనీ కంపల్సరీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుందని. ఎస్ ప్లీజ్, కొంచెం కమ్యూనికేషన్ గా ఉండండి, కొంచెం నాతో చాట్ లో ఉండండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ థింగ్స్. ఓకే, కంపల్సరీ. ఎస్ అంటే నా వాయిస్ క్లియర్ కదా? కొంతమందికి వాయిస్ బ్రేక్ అని వస్తుంది. యా, థ్యాంక్ యూ. సార్,
కంపల్సరీ అడ్వర్టైజింగ్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. అది ఏ చిన్న ప్రోడక్ట్ తీసుకున్నా కానీ కంపల్సరీ అడ్వర్టైజింగ్ అన్నమాట. సో ఈ అడ్వర్టైజింగ్ మార్కెట్ లో ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు సార్? సో వీ హ్యావ్ ఏ TRADITA ట్రెడిషనల్, MARKETANG ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏమేమి ఉంటాయి సార్? కెన్ ఐ నో సమ్ థింగ్స్ ఫ్రమ్ యూ? ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఒకప్పుడు మనము ఏదన్నా కొత్త వస్తువు ఎక్కడన్నా చూసామంటే ఎక్కడ చూసేవాళ్ళమండి? మేనో న్యూస్ పేపర్స్. గుడ్. కొంచెం బేసిక్స్ అండి, తర్వాత చాలా మంచిగా ఉంటుంది సబ్జెక్ట్, తప్పదు. ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ చేసుకుంటే వెళ్ళాలి మనం. ఓకే. సో పాంప్లెట్స్ అన్నారు, రేడియోస్ అన్నారు, టీవీస్ అన్నారు. టీవీసే డిజిటల్. టెలివిజన్. ఓకే, గుడ్. పాంప్లెట్, హోర్డింగ్స్, వాల్ పెన్స్. గుడ్. ఓకే, బిల్ బోర్డ్స్, ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ గుడ్ అండి. ఆల్ ఆర్ గుడ్ అండి. వాట్ యు సెడ్ ఆల్ ఆర్ గుడ్. సో కొంతమంది వచ్చేసి ఏమంటున్నారు సార్ అంటే, యు ఆర్ టెల్లింగ్ పేపర్స్, PAPERS అంటే న్యూస్ పేపర్స్, PAMPHLETS పాంప్లెట్స్ అంటున్నారు. తర్వాత వచ్చేసి HOARDINGS హోర్డింగ్స్ అంటున్నారు. బిల్ బోర్డ్స్ అంటున్నారు. తర్వాత టీవీస్ అంటున్నారు. RADIOS రేడియోస్ అంటున్నారు. ఇంతేనా సార్? ఎస్, యు ఆర్ సేయింగ్ వాల్ పోస్టర్స్ ఆల్సో. వాల్ POSTERS వాల్. ఇవన్నీ కరెక్టే సార్. ఇప్పుడు లేటెస్ట్ గా మనం మెట్రో స్టేషన్ లో కూడా చూస్తున్నాం, బస్ లో కూడా చూస్తున్నాం, ఆటో కూడా చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి అనమాట. ఆల్ ఆర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది. కానీ మనకి ఇంకొకటి ఉందన్నమాట. ఏంది సార్ అది? SMS అండ్ కాల్స్ అన్నమాట. SMS అండ్ కాల్స్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇప్పటికీ వాట్సాప్ వాడుతున్నాం కదా, వాట్సాప్ స్టోరీ చాలా పెద్దది, తర్వాత తెలుసుకుందాం. ఈ SMS అండ్ కాల్స్ ఏదైతే ఉందో దిస్ విల్ బి ఎవర్ గ్రీన్. దిస్ విల్ బి ఎవర్ గ్రీన్. EVR ఎవర్ గ్రీన్. ఎందుకు సార్? చాలా మంది ఏమనుకుంటారు సార్, SMS ఎందుకు సార్, కాల్స్ ఎందుకు సార్ అంటే, ఇప్పుడు నేను అఫీషియల్ గా ఒక పర్సన్ కి కాల్ చేస్తే నా నంబర్ అతని దగ్గర ఉంటుంది కాబట్టి ఓకే, ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ఆర్ మే నాట్ బి, వి డోంట్ నో. బట్ అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది అనుకోండి, ఈస్ గోయింగ్ టు థింక్ అనమాట. ఎత్తితే ఎలాంటి న్యూస్ వినాలి, అది మార్కెటింగ్, సేలా, స్టాక్సా, క్రిప్టోనా, రియల్ ఎస్టేట్ అంటాడు, కాల్ అంటాడు, హాస్పిటల్ అంటాడు, ఇన్సూరెన్స్ అంటాడు, ఏదో ఒకటి కాల్స్ వస్తుంటాయి. ఇదంతా మనకు తెలిసింది. కానీ మీరు ఏదైనా ఆన్లైన్ లో డెలివరీ ఇచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఆన్లైన్ లో మీరు ఆర్డర్ ఇచ్చారు, యు ఆర్ గోయింగ్ టు గెట్ డెలివరీ. అతనికి ఏదో లొకేషన్ కొంచెం సంథింగ్ మిస్ మ్యాచ్ లాగా ఉంది. సో 10 మీటర్స్ దూరంలోనో 50 మీటర్స్ దూరంలో సార్ మీ లొకేషన్ పాయింట్కి వచ్చాను సార్ అన్నట్టు మీకు కాల్ చేస్తారు. సో అక్కడ ఏమవుతుంది, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ప్రాపర్ కాల్ అన్నమాట. ఓకేనా? సో అక్కడ కాల్స్ కి చాలా ఇంపార్టెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం SMS ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎమ్మటే మీకు SMS అనేది వస్తుంది. ఇది ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్? పాస్ట్ 10 years బ్యాక్ నుంచి మనం చూస్తున్నాం. అవునా కాదా? ఎస్ ప్లీజ్. ప్రతి ఒక్క దానికి 2 sides ఉంటుంది అనమాట. ఎస్ అని అవునా? యా, రేడియో ఆల్సో వెరీ గుడ్. యా, థ్యాంక్ యూ. సో మనం ఏది చూసినా సరే సార్, మనకి ఎప్పుడు అన్వాంటెడ్ కాల్స్ వస్తాయి సార్ అని పక్కన పెడితే, ఆ కాల్స్ కూడా మీరు స్విగ్గీ ఇస్తారా, జొమాటో ఇస్తారా, లేకపోతే అమెజాన్ డెలివరీ ఇస్తారా, ఫ్లిప్కార్ట్ డెలివరీ ఇస్తారా, ఏజియో ఇస్తారా, మింత్రా ఇస్తారా, వి డోంట్ నో. కానీ వెన్ యూ want to get that delivered properly, when you get that item delivered to your home properly, they are going to call you. లేకపోతే సార్ ఇక్కడ నేను ఆ పొజిషన్, నేను ఆ ప్లేస్ లో లేకపోతే ఈజ్ గోయింగ్ టు కాల్ యూ సార్, నేను ఇక్కడ ఉన్నానంటే నేను బయట ఉన్నాను సార్, ప్లీజ్ డెలివర్ దట్ పార్సల్ టు XYZ పర్సన్ అని చెప్తారు, అక్కడికి క్లోజ్ అయిపోతుంది. సో ఇట్లా మనకు ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది అనమాట. సార్ ఇదంతా ఓకే. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది సార్? సో ఇట్స్ జస్ట్ సింపుల్ వన్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి వస్తుంది సార్? డిజిటల్ మార్కెటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డెఫినేషన్ తెలుసుకుందాము, దీని ఒక ప్రాసెస్, ప్రోస్ అండ్ కాన్స్ కూడా తెలుసుకుందాం. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఏంది సార్? ఆల్రెడీ ఇది డెమోలో చెప్పాను, గెట్ రెడీ. ఇట్స్ ఏ FANTASTIC fantastic way to grow any business locally, globally, మళ్ళీ చెప్తున్నాను చూడండి. It's a fantastic way to grow any business locally and globally using digital media channels. CHANNELS, డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. మళ్ళీ ఛానల్స్ అంటే ఏంది సార్? అంటే ఏముంటాయి సార్? కొంతమంది ఛానల్స్ అంటారు, కొంతమంది టైప్స్ అంటారు, కొంతమంది స్ట్రాటజీస్ అంటారు. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ఏ వెరీ క్లారిఫికేషన్ అండి. నథింగ్ టు వరీ, చాలా సింపుల్ గా ఉంటుంది. గెట్ రెడీ. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ లో ఏముంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదో చెప్తారా? మీకు నచ్చింది ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది కదా, అది ఫ్యాషన్ కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు. యా, పూమా ఒక అఫీషియల్ వెబ్సైట్ ఏందండి? జారా, గుడ్. యాపిల్, ఓకే, గుడ్. అడిడాస్, నైకీ,
H&M గ్లోబల్, ఓకే. ఇంకా యా, మీకు నచ్చిన ప్రతి బోట్, హెచ్పి మార్కెట్ లో మీకు నచ్చిన ఏదో ఒక బ్రాండ్, అంటే నేను బ్రాండ్ అనేసరికి వై ఆర్ టాకింగ్ అంటే సింపుల్ గా మీరు డైలీ వాడే ఫ్యాషన్ బ్రాండ్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్ నుంచి చెప్తున్నారు కదా. వై కాంట్ యూ సే అబౌట్ ఒక మిల్క్ ప్యాకెట్ మీద కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చూస్తారా మళ్ళీ. ఒక మిల్క్ ప్యాకెట్ మీద ఉన్న వెబ్సైట్ నేమ్ ఏం చేస్తారంటే ఎవరికి తెలియదు. హెరిటేజ్, ఓకే గుడ్. హెరిటేజ్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, జియో కావచ్చు, సారీ రిలయన్స్ వాళ్ళదే కాబట్టి అది కావచ్చు, లేకపోతే అమూల్ కావచ్చు, జెర్సీ కావచ్చు, గోద్రేజ్, ఎనీథింగ్. సో వీళ్ళందరికీ వెబ్సైట్స్ ఉండవా? వీళ్ళందరికీ వెబ్సైట్ ఉండవా? ఓకే, ఇట్స్ హ్యాట్స్ ఆన్, ఓకే గుడ్. వీళ్ళందరికీ వెబ్సైట్స్ ఉండవా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ అండి. కంపల్సరీ ఉంటుంది కదా. కొంచెం బోరింగ్ ఉండొచ్చు అండి ఫస్ట్ సెషన్, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వేలో తీసుకొని వెళ్తాను. ప్లీజ్ గివ్ మీ 15 minutes, ఓకే. Chat box is interrupting. Okay, nothing to worry. I moved aside, okay? Okay. It's a fantastic way to grow any business, local and global, using digital media channels, types, digital media marketing types of strategies, anything. We'll have website for everything. Yes, good. Very good, Andy. So, ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, first of all, if you want to do digital marketing, you must have website అన్నమాట. ఓకేనా? If you want to do proper digital marketing, you must have a website. వెబ్సైట్ లేకపోతే, ఇఫ్ నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. నో డిజిటల్ మార్కెటింగ్, MARKETING. నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు సార్ అంటే మొత్తం వరల్డ్ మొత్తం ఈ వెబ్సైట్ల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ బ్రాండ్ తీసుకున్న ఆ వెబ్సైట్ ఉంటుంది, బ్రాండ్ ఉన్నా ఉంటుంది, బ్రాండ్ లేకపోయినా ఉంటుంది అనమాట. ఇట్స్ అ మ్యాండేటరీ. సరే సార్, మళ్ళీ ఇప్పుడు వెబ్సైట్ నేను డిజైన్ చేయాలంటే నాకు ఏమేమి కావాలి సార్? సో కొంచెం డెమో కంటెంట్ యాడ్ అవుతుంది, గెట్ రెడీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. మళ్ళీ మార్కెట్ లో వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేస్తారు సార్ అంటే, యూజింగ్ వెబ్ టెక్నాలజీస్. యూజింగ్ వెబ్ టెక్నాలజీస్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఏ వెబ్సైట్. మళ్ళీ వెబ్సైట్ లేకపోవాలంటే ఏమేమి ఉండాలి సార్? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. యా, థ్యాంక్ యూ. using web technology, we are going to design a website. సరే సార్, మరి ఏ వెబ్ టెక్నాలజీ సార్? అది HTML కావచ్చు, CSS కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, యాంగులర్ JS కావచ్చు, ఓకేనా? ఇవన్నిటిని ఏమంటాం సార్? వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఫ్రంట్ ఎండ్ అంటాం అనమాట. వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ FRONT, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. అంటాం అన్నమాట, ఓకేనా? సో ఇది వద్దులేండి, just make a look, you are going to get a very good answer, okay? Using web technologies, we are going to design a website. HTML, CSS, Angular, JS, JavaScript, front end technologies అంటాం. మళ్ళీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏంది సార్? మీరు ఏదైతే ఇప్పుడు చూస్తుంటున్నారో, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఓకేనా? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. జస్ట్ దిస్ విల్ కాల్డ్ యాజ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అన్నమాట, ఓకేనా? సార్ మళ్ళీ నాకు ఫ్రంట్ ఎండ్ కావాలి ప్లస్ బ్యాక్ ఎండ్ కూడా కావాలంటే, ఎస్, బ్యాక్ ఎండ్ ఇంకా చాలా ఉండండి, చాలా సింపుల్ గా చెప్తున్నాను. తర్వాత సార్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉంటే సరిపోతుందా సార్ అంటే, లేదండి, వి రిక్వైర్డ్. సో ఫ్రంట్ ఎండ్ ఏదైతే డిజైన్ చేస్తామో, ఫ్రంట్ ఎండ్ అంటే ఏం లేదు సార్, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, కాలేజ్ అప్లికేషన్ ఫాము, ఒక రిజిస్ట్రేషన్ ఫాము, లేకపోతే మనం LFLM ఏదైతే కోర్స్ రిజిస్ట్రేషన్ అంటామో అదొక ఫామ్ లాగా లోడ్ అవుతుంది. లేదంటే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేశారనుకోండి, మీకు ఒక వెబ్సైట్ లో ఒక ఫామ్ లాగా లోడ్ అవుతుంది. అదంతా ఏం సార్ అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. అక్కడ నేమ్ ఒక బాక్స్, తర్వాత మీ ఏజ్ ఒక బాక్స్, జెండర్ ఒక బాక్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఏముంటుంది, లాస్ట్ లో ఒక సబ్మిట్ బటన్ ఉంటుంది. ఆ ఫ్రంట్ ఎండ్ లో మీకు కనిపించేదంతా ఏముంటుంది సార్ అంటే, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. సబ్మిట్ కొడతారు కదా, ఎప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారో, మీరు ఫ్రంట్ ఎండ్ లో ఎంటర్ చేసిన డేటా మొత్తము బ్యాక్ ఎండ్ లోకి వెళ్తుంది అనమాట. ఆ బ్యాక్ ఎండ్ ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే, దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఏ డేటా బేస్ అనమాట. మళ్ళీ ఇంకేం కావాలి సార్ మనకి? SQL అనేది కావాలి, MySQL, ఇంకా మార్కెట్ లో చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది అనమాట, ఓకేనా? సో మనకు డేటాబేస్ కూడా కావాలన్నమాట, డేటాబేస్ కూడా కావాలి. సో మనం ఒక వెబ్సైట్ ని ప్రాపర్ గా డిజైన్ చేయాలంటే మనకు కంప్లీట్ వెబ్ టెక్నాలజీస్ అనేది కావాలి. అటు ఫ్రంట్ ఎండ్ ఉండాలి, అటు బ్యాక్ ఎండ్ ఉండాలి, ఇటు డేటాబేస్ కూడా ఉండాలన్నమాట, ఓకేనా? ఇవన్నీ ఉంటే సరిపోతుందా సార్ అంటే, సో ఇక్కడ వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఏం చేశారంటే, దే ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ప్రాజెక్ట్ కోడ్ అనమాట. ప్రాజెక్ట్ కోడ్ అనేది వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోడ్ ఏం చేశారంటే, ఒక అప్లికేషన్ లాగా మనకి ఇస్తారనమాట. అంటే దాని లోపల ఇమేజెస్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది. అంటే వెబ్సైట్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక క్లయింట్ కి అతను కావాల్సిన ఫార్మాట్ లో ఒక డెవలపర్ కి ఇన్పుట్ అనేది ఇస్తాడనమాట. డెవలపర్ ఏం చేస్తాడు,
డిఫరెంట్ టెక్నాలజీస్ వాడి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇది సార్ మీ ప్రాజెక్ట్. ఇది మీరు హోటల్ అన్నారు కాబట్టి హోటల్ ప్రాజెక్ట్. బస్ టికెటింగ్ సిస్టమ్ అంటే బస్ టికెటింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ట్రావెల్స్ బుకింగ్ అయితే ట్రావెల్స్ బుకింగ్. ఇంకా చెప్పుకుంటూ పోతే మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఒక హాస్పిటల్ అయితే హాస్పిటల్ రిలేటెడ్ ప్రాజెక్ట్. ఫైనల్ గా ఏదో ఒక ప్రాజెక్ట్ డిఫరెంట్ టెక్నాలజీస్ తో ఒక అవుట్పుట్ ఇచ్చారనమాట. సో దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ప్రాజెక్ట్ కోడ్ అనేది అంటాం అనమాట. అంటే వీళ్ళు మనకి ఎక్కడ ఇస్తారు? జిప్ ఫైల్ లో ఇస్తారనమాట. ఈ జిప్ ఫైల్ ఉంటే సరిపోతుందా సార్ అంటే ఉండదు. సో ఇక్కడ మనకి ఇంకేం కావాలి సార్ అంటే రిక్వైర్డ్ ఏ వెబ్సైట్ నేమ్ అన్నమాట. వెబ్సైట్ నేమ్ అనేది కావాలి. దీన్ని మనం టెక్నికల్ గా ఏమంటాం సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ DOMAIN డొమైన్ నేమ్ అనేది అంటాము. ఓకేనా? వెబ్సైట్ నేమ్ ని టెక్నికల్ గా ఏమంటాం సార్ అంటే డొమైన్ నేమ్ అంటాం. సో ప్రాజెక్ట్ కోడ్ ఉండాలి, డొమైన్ నేమ్ కూడా ఉండాలి. మరి డొమైన్ నేమ్ ఉంటే సరిపోదా సార్ అంటే సరిపోదండి. ఏందంటే సేమ్ మన ఇంటి రిజిస్ట్రేషన్ లాగా అన్నమాట. సో నేను ఒక ఎంటీ స్పేస్ లో ఒక ఇల్లు కడదాం అనుకుంటున్నాను. దానికి ఒక రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. సంథింగ్ నా పేరు మీదనో, ఫాదర్ పేరు మీదనో, మిసెస్ పేరు మీదనో, మదర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేయాలన్నమాట. దాన్ని మనం వెబ్సైట్ నేమ్ అనుకుంటాం. సో అక్కడ ఎంటీ స్పేస్ లో ఒక స్పేస్ అయితే ఉంది కదా, ఆ స్పేస్ లో మీరు 1 BHK చేసుకుంటారా, 2 BHK చేసుకుంటారా, 3 floors, 4 floors అనేది మన ఇష్టం బట్టి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సర్వర్ అంటాం అనమాట. వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సర్వర్ అంటాం. సర్వర్ సింపుల్ గా చెప్పాలంటే వెబ్ హోస్టింగ్ అంటాం అనమాట. వెబ్ హోస్టింగ్ అంటాం. సో వెబ్సైట్ లోపల ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ అంతా సర్వర్ లో పెట్టడానికి రిక్వైర్డ్ సమ్ స్పేస్ అన్నమాట. దాన్ని మనం వెబ్ హోస్టింగ్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మెమొరీ కార్డ్ లాగా, మెమొరీ డివైస్ లాగా ఉంటుంది అనమాట. సో దీని గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటే ఇది ఇంకా ఫస్ట్ సెషనే, చాలా డీటెయిల్ గా చెప్తాను. సో ఇవి బేసిక్స్ అనేది మనకు మినిమం గ్యారంటీగా తెలిసి ఉండాలి. అంటే ఒక వెబ్సైట్ నేమ్ ఉండాలి, ఒక సర్వర్ అంటే ఒక వెబ్ హోస్టింగ్ ఉండాలి, ప్లస్ ఒక డెవలపర్ ఇచ్చిన కోడ్ ఉండాలి. DEVELOPR డెవలపర్ కోడ్ అనేది ఉండాలన్నమాట. డెవలపర్ కోడ్ అని అనొచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ కోడ్ అన్న ఉండొచ్చు అనమాట. ప్రాజెక్ట్ కోడ్ అన్న అనాలి, ఏదన్నా అనొచ్చు అనమాట. సో నాకు వెబ్సైట్ నేమ్ ఉండాలి, వెబ్ హోస్టింగ్ ఉండాలి, డెవలపర్ కోడ్. ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో వెబ్సైట్ అనేది లైవ్ అవుతుంది. వెబ్సైట్ విల్ బి లైవ్, విల్ బి లైవ్. ఓకేనా? ఇది సింపుల్ ఫార్ములా, ఇది సింపుల్ ఫార్ములా అనమాట. జస్ట్ మేక్ ఎ లుక్, జస్ట్ మేక్ ఎ లుక్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ రెడ్ మార్క్, గెట్ రెడీ. సో మనకు వెబ్సైట్ లో కావాలంటే ఏమేమి కావాలి సార్? ఒక డొమైన్ నేమ్ కావాలి, సర్వర్ కావాలి, ఒక డెవలపర్ కూడా, ప్రాజెక్ట్ కూడా కావాలి. సో ఇంట్లో నేను చేసుకుంటా పోతే ఏమవుతుంది సార్? ఈ ప్రాజెక్ట్ టైం వచ్చేసి ఏమవుతుంది సార్? ఇట్ విల్ బి ఇంక్రీజెస్. ప్రాజెక్ట్ టైం విల్ బి ఇంక్రీజెస్. INCREASS ఏం ఇంక్రీజ్ అవుతుంది సార్? టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. టైం ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది సార్? మనీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ లో, ఇప్పుడున్న జనరేషన్ కి తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ కావాలా, ఎక్కువ టైంలో తక్కువ అవుట్పుట్ కావాలా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇప్పుడున్న జనరేషన్ మార్కెట్ లో, సో నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. ఇట్ జస్ట్ ఏ ఇంట్రడక్షన్ క్లాస్ అండి. ఇట్ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. నథింగ్ టు వరీ, నథింగ్ టు వరీ. మనకి ఇంకా చాలా టైం ఉంది. ఓకేనా? ఎస్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేశారంటే, ఒక క్లయింట్ అంటే మీరే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అనుకోండి. మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు. క్లయింట్ కి ఎట్లాంటి రిక్వైర్మెంట్ కావాలి? తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్, అట్ ద సేమ్ టైం లో కాస్ట్ లో కావాలన్నమాట. లెస్ టైం మోర్ అవుట్పుట్. వండర్ఫుల్, వండర్ఫుల్ అండి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. లెస్ టైం మోర్ అవుట్పుట్ కావాలి. మరి లెస్ టైం మోర్ అవుట్పుట్ కావాలంటే ఆల్రెడీ ఏ వచ్చింది సార్ మనతో ఏం పని అంటే? ఎస్ అండి. ఏ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సెషన్స్. ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేశారంటే, ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ ప్రాజెక్ట్ కోడ్, డెవలపర్ కోడ్, ఏదైతే టెక్నాలజీస్ తోనే మనకు అవుట్పుట్ వస్తుందో, వాళ్ళు 3 months అనొచ్చు, 6 months అనొచ్చు. ఆ 6 months లోపల మల్టిపుల్ కరెక్షన్స్ జరగవచ్చు, 1 year పట్టొచ్చు, 2 years కూడా పట్టొచ్చు అనమాట. సో ఇప్పుడు మార్కెట్ లో ఇన్స్టెంట్ కాపీ లాగా ఇన్స్టెంట్ వెబ్సైట్ అనేది అయిపోవాలి. మార్కెట్ లో చాలా వెబ్సైట్ బిల్డర్స్ ఉన్నాయి. నేను వెబ్సైట్ బిల్డర్స్ గురించి మాట్లాడడం లేదండి, ఇట్స్ అనదర్ టాపిక్. సో ఒక క్లయింట్ కి అతని తగ్గ ఫార్మాట్ లో అక్కడ ఆ బ్రాండ్ కి లోగో కలర్స్ కావచ్చు, ఫాంట్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, అతను ఏదైతే ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తారో, వైర్ ఫ్రేమ్ అనేది ఇస్తారో, యాజ్ ఇట్ ఈస్ గా నా వెబ్సైట్ లో ఉండాలన్నమాట. సార్ ఎగ్జాంపుల్ మనకు నచ్చిన వెబ్సైట్ అమెజాన్ ఓపెన్ చేద్దాం. AMAZON, Amazon.in అనేది ఓపెన్ చేద్దాం. ఈ Amazon.in లో ఏమవుతుంది సార్? ఈ పార్ట్ అనేది ఏదైతే ఉందో ఇది లోగో పార్ట్ అన్నమాట. ఇంకొక ప్రాజెక్ట్ కూడా నాకు ఇట్లానే వచ్చింది. అమెజాన్ ప్లేస్ లో నా లోగో పెట్టాను సార్. ఇక్కడ నాకు అమెజాన్ లాగా లాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వద్దు, నేను 10 ప్రొడక్ట్స్ పెడతాను సార్. ఏది ఓపెన్ చేసినా కానీ నా మెనూ అనేది చేంజ్ కావద్దు. అంటే ఇక్కడ హెడర్ అనేది సేమ్ ఉంటుంది, కింద కొంచెం ఫూటర్ పార్ట్ అనేది ఉంటుంది. ఈ ఫూటర్ పార్ట్ అంటాం. ఈ మధ్యలో మొత్తం వచ్చేసి వెబ్సైట్ బాడీ అంటాం అన్నమాట. సో మనకి ఏమేమి ఉంటుంది సార్? ఏ క్లయింట్ అన్నా సరే ఇలాగే ఉండాలి. ఒక హెడర్ పార్ట్ ఉంటుంది, కిందకి వచ్చేసరికి ఫూటర్ పార్ట్ ఉంటుంది అనమాట.
ఈ మధ్యలో వచ్చేసరికి మనకి ఏముంటుంది సార్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ బాడీ పార్ట్స్. అంటే ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ అయితే ప్రోడక్ట్స్, ఒక సర్వీస్ అయితే సర్వీస్, హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే హాస్పిటల్ సర్వీస్ అయితే హాస్పిటల్ సర్వీస్, ఆటోమొబైల్ కార్ వెహికల్ అయితే ఇంకేదైనా ఎక్స్పైజెడ్ ఏది కావాలంటే అది ఉంటుంది అనమాట. సో క్లయింట్ కూడా నాకు ఇట్లానే ఆలోచించి ఏదో డేటా ఇచ్చాడనమాట. నాకు తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ కావాలి, అది కూడా లో కాస్ట్ లో అయిపోవాలి. సో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా సార్ అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, కాస్ట్ కూడా పెరిగిపోతుంది, మొత్తం పెరిగిపోతుంది. ప్రాజెక్ట్ టైం విల్ ఇంక్రీజెస్, టైం పెరుగుతుంది, మనీ కూడా పెరుగుతుంది అనమాట. సో క్లయింట్ నీడ్ ఎలా ఉండాలి? క్లయింట్ నీడ్ అనేది ఎలా ఉండాలి సార్ ప్రస్తుతం ఉంటే లెస్ టైం ప్లస్ గుడ్ అవుట్పుట్ గుడ్ అవుట్పుట్ ప్లస్ తక్కువ టైంలో అయిపోవాలి, గుడ్ అవుట్పుట్ అనేది రావాలి. అట్ ద సేమ్ టైం మనీ ఫ్యాక్టర్, మనీ మస్ట్ బి గుడ్ అన్నమాట. అంటే సింపుల్ గా మన ఫార్మాట్ లో చెప్పాలంటే బెస్ట్ ప్రైస్ ఆర్ లెస్ ప్రైస్ లో కావాలి. మళ్ళీ దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా సార్? ఇక్కడేమో లాక్స్ లో అంటే థౌసండ్స్ నుంచి లాక్స్ నుంచి క్రోర్స్ లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. కానీ వీటన్నిటికీ మనకు బెస్ట్ అవుట్పుట్ ఏదైనా ఉందా సార్ అంటే ఎస్ వీ హ్యావ్ ఏ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అన్నమాట. ఈ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ ఏంటి సార్ అంటే జస్ట్ ఎ మినిట్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. ఈ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్డ్ ప్రెస్ కంటెంట్ MANAGEME అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. వీ హ్యావ్ ఏ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఈ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది మర్చిపోతే ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ మొత్తం ఒక టూల్ లాగా వస్తుంది అనమాట. మీరు వాట్సాప్ అప్లికేషన్ ఎట్లయితే వాడతారో, జీమెయిల్ ఎట్లయితే వాడతారో, ఒక నెట్ఫ్లిక్స్ ఎట్లయితే వాడతారో, ఒక యూట్యూబ్ అప్లికేషన్ ఎట్లయితే వాడతారో, అలాగే ఒక మార్కెట్ లో హండ్రెడ్స్ కూడా కాదండి, థౌజండ్స్ ఆఫ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ అదే చూసుకుంటుంది, బ్యాక్ ఎండ్ అదే చూసుకుంటుంది, డేటాబేస్ కూడా అదే చూసుకుంటుంది అనమాట. సో మార్కెట్ ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా మారుతుంది. సో అట్లా మార్కెట్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మార్కెట్ లీడర్ ఎవరు సార్ అంటే వర్డ్ ప్రెస్ అన్నమాట. టాప్ మోస్ట్ మార్కెట్ లీడర్ ఎవరు సార్ అంటే వర్డ్ ప్రెస్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ అన్నమాట. దానే వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఇక్కడ ఇది ఫస్ట్ డే అండి, చాలా ఉంటుంది, చాలా డీటెయిల్ గా తెలుసుకుంటారు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే వెబ్సైట్ లైవ్ కావాలంటే ఏమేమి కావాలి సార్? ఇప్పుడు మీకు తెలిసిన ఫార్మాట్ లో మనకేం కావాలి సార్? ఒకటి డొమైన్ ఉండాలి, అంటే వెబ్సైట్ నేమ్ అన్నమాట. డొమైన్ నేమ్ అనేది ఉండాలి, ప్లస్ హోస్టింగ్ ఆర్ సర్వర్ అనేది ఉండాలి, ప్లస్ కోడ్ ఆర్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది ఉండాలి. వర్డ్ లేకపోతే ఎనీ సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. క్లియర్ ఆ కాన్సెప్ట్? సో మీరు ఈ వర్షన్కి వచ్చారనుకోండి, తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మీరు ఈ ఫార్మాట్లో వెళ్ళారనుకోండి, తక్కువ టైం అనేది చెప్పలేము, కాస్ట్ పెరుగుతుంది, టైం కూడా పెరుగుతుంది. ఇప్పుడున్న మార్కెట్ లో ప్రాజెక్ట్ ఈజీగా అయిపోవాలి సార్ అంటే వీఆర్ గోయింగ్ టు చూస్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ అన్నమాట. అక్కడ డొమైన్, అక్కడ హోస్టింగే, కానీ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ ఏదైతే వెబ్సైట్ డిప్లాయ్మెంట్ ఏదైతే చేస్తున్నామో ఇక్కడ టెక్నాలజీ అనేది మారుతుంది అనమాట. ఓకేనా? ఇది క్లియరా? ఇది క్లియరా? ఇప్పుడు చెప్తాను. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ మొత్తం కలిపి ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సార్ ఎందుకు సార్ మీరు వర్డ్ ప్రెస్ చెప్తున్నారు? క్లియరా? ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. దీని గురించి మనకు చాలా సెషన్స్ ఉంటాయి, 10+ సెషన్స్ ఉంటాయండి. మీకు ఫస్ట్ డే కొంచెం అర్థమై కానట్టున్నా వెరీ హ్యాపీ. సార్ ఏదో చెప్తున్నారు నాకు ఇంట్రెస్టింగ్ ఉందనుకోండి, ఇట్ విల్ బి మోర్ హ్యాపీ అన్నమాట. మార్కెట్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి. ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. ఓకే, ఎస్ నథింగ్ టు వరీ. సార్ మీరు ఓస్టింజర్ అంటారు కదా, మళ్ళీ ఓస్టింజర్ లాగా నేను కూడా కంపెనీ పెట్టుకోవాలంటే నాకు ఏం కావాలి సార్? యా విద్య, వాట్ యు సెడ్ ఇట్స్ వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఓస్టింజర్ లాగా నేను కూడా స్టార్ట్ చేయాలి. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి సార్? ఓకే, నథింగ్ టు వరీ అండి, కోడింగ్ రాకుండా వీఆర్ గోయింగ్ టు డిజైన్ బ్యూటిఫుల్ వెబ్సైట్స్. సో ఎస్ గెట్ రెడీ. వెబ్సైట్ ఈక్వల్స్ టు డొమైన్ నేమ్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ కోడ్. ఇది ఎవరికి కావాలి సార్? కరెంట్ ట్రెండ్ అనమాట. CURR అంటే కరెంట్ ట్రెండ్ అన్నమాట. ఇంకా దీనికి ఆప్షన్స్ లేవండి. మార్కెట్ లో టెంప్లెట్ తీసుకొని చేయడం అనేది డెడ్ ఈజీ. ఐఎమ్ గోయింగ్ టు మేక్ అష్యూరెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిజైన్ ఏ బ్యూటిఫుల్ వెబ్సైట్స్ వితౌట్ ఎనీ కోడింగ్ టెక్నాలజీస్. ఓకేనా? ఇక్కడ ఎవరైతే నాకు రాదు అంటున్నారో వాళ్ళే ఇంకొంచెం బెటర్ గా చేసే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. గెట్ రెడీ. సరే సార్, సో ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వస్తే వెబ్సైట్ అనేది కావాలి. ఈ ఫార్మాట్లో వెళ్తే కాస్ట్ అనేది పెరుగుతుంది, ఈ ఫార్మాట్లో వెళ్తే మనకు తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ బెస్ట్ ప్రైస్ తోని మనకు అయిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ అ గుడ్ ఫ్యాక్టర్. మళ్ళీ వెబ్సైట్ ఉంటే సరిపోతుందా సార్ అంటే
సరిపోదన్నమాట. సో ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అండి. వాళ్ళు వెబ్సైట్ ఉంటే సరిపోతుందంటే సరిపోదండి. వెబ్సైట్ ఉంటే సరిపోతుందంటే సరిపోదండి. వాళ్ళకి ఏం కావాలి సార్? బిజినెస్ అనేది కావాలి. వాళ్ళకి బిజినెస్ అనేది కావాలన్నమాట. బియుఎస్ఐఎన్ఎస్ బిజినెస్ అనేది కావాలి. సో బిజినెస్ చేయాలంటే ఫస్ట్ వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ ఉంది. మళ్ళీ వెబ్సైట్ ఉంటే బిజినెస్ అవుతుందా? వెబ్సైట్ ఉంటే బిజినెస్ అవుతుందా? ఎస్ అండి. నాకు చార్ట్ ఇంపార్టెంట్ అండి. ఐ నీడ్ టు సీ యువర్ చార్ట్. సరే సార్. మీరన్నట్టు వెబ్సైట్ అయితే డిజైన్ అయిపోయింది. అమెజాన్ కాబట్టి నేను కొంటాను. ఫ్లిప్‌కార్ట్ కాబట్టి నేను కొంటాను. ఏజియో కాబట్టి నేను కొంటాను. మీకు నచ్చిన ప్లాట్‌ఫార్మ్ కొంటారు. అమెజాన్ లాగా కొత్త ఏదో వెబ్సైట్ వచ్చింది పర్చేజ్ చేయండి అంటే ఎవరు పర్చేజ్ చేయరు అన్నమాట మార్కెట్‌లో. సో నేను కూడా మార్కెట్‌లో చాలా అమ్ముతాను. ఎవరు పర్చేజ్ చేయరు అనుకుందాం. సో మళ్ళీ దానికి బిజినెస్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే యెస్ పర్ఫెక్ట్. 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 సో వి రిక్వైర్డ్ ఎస్‌సిఓ. వి రిక్వైర్డ్ ఎస్‌సిఓ. వి రిక్వైర్డ్ ఎస్‌సిఓ అన్నమాట. ఎస్‌సిఓ ఇస్ నథింగ్ బట్ ఎస్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? బిజినెస్ కావాలంటే కంపల్సరీ ఎస్‌సిఓ అనేది చేయాలన్నమాట. సో ఎస్‌సిఓ చేయాలన్నా, డిజిటల్ మార్కెటింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కంపల్సరీ మనకేముండాలి సార్? వెబ్సైట్ అనేది ఉండాలి. వెబ్సైట్ ఉంటేనే నేను ఎస్‌సిఓ చేస్తాను. వెబ్సైట్ ఉంటేనే డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను. ఒక ఒక బిజినెస్‌కి ప్రాపర్‌గా వాళ్ళ రెవెన్యూ అనేది స్కేలింగ్ కావాలి సార్. ఈ ఇయర్ వాళ్ళకు 10,00,000 ఉంది. నెక్స్ట్ ఇయర్ 20,00,000కెళ్ళాలి. ఆ తర్వాత 1 క్రోర్‌కెళ్ళాలంటే కంపల్సరీ ఒక ప్రాపర్ వెబ్సైట్ ఉండాలి. డిజిటల్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని అప్లై చేయాలన్నమాట. అప్పుడు ఆ బిజినెస్ అనేది ప్రాపర్‌గా స్కేల్ అవుతుంది. సో బిజినెస్ ఉంది, వెబ్సైట్ ఉంది. మళ్ళీ వాళ్ళకి బిజినెస్ జరుగుతుందంటే జరగదు. ఎందుకు సార్ అంటే ప్రాపర్ ఎస్‌సిఓ అనేది లేదన్నమాట. మళ్ళీ ఎస్‌సిఓ చేసి ఏమవుతుంది సార్ అంటే వాళ్ళ రిజల్ట్స్ అనేది ఎవరైతే గూగుల్‌లో టైప్ చేస్తున్నారో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ నీడ్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎక్స్ ప్లేస్ టు వై ప్లేస్. మీరు ఏమని టైప్ చేస్తారంటే గూగుల్‌లో ఏమని టైప్ చేస్తారు మీరు? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. పర్ఫెక్ట్. ఐ నీడ్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎక్స్ ప్లేస్ టు వై ప్లేస్. లేకపోతే నేను ఒక సంథింగ్ ఏదో ఎమర్జెన్సీ కేస్ ఉంది. సంథింగ్ ఎమర్జెన్సీ ఉందన్నమాట. హాస్పిటల్ అనేది వెతుకుతున్నాను. మీరు గూగుల్ ఏమని టైప్ చేస్తారు? గూగుల్ ఏమని టైప్ చేస్తారు? యెస్. పర్ఫెక్ట్. హాస్పిటల్ నియర్ మీ. ఓకే. గుడ్. నియర్ బై హాస్పిటల్స్. ఓకే. నియర్ బై హాస్పిటల్స్ అంటే వెరీ గుడ్. ఆ పర్సన్‌కి ఎవరైతే ఉన్నారో సంథింగ్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ ఉందన్నమాట. అప్పుడేం టైప్ చేస్తారు? ఓకే. హాస్పిటల్ అనేది గుడ్ అన్నమాట. హార్ట్ అటాక్ వచ్చిందని అంటే తప్పుగా అనుకోకండి. జస్ట్ హార్ట్ అటాక్ అని తెలిసింది. మీరేమని టైప్ చేస్తారు గూగుల్‌లో? ఓకే. 108 వెరీ గుడ్. తర్వాత కార్డియాలజీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే. కార్డియాలజిస్ట్ నియర్ మీ. పర్ఫెక్ట్. మీరేదైతే థింక్ చేస్తున్నారో అక్కడనే మారిపోయిందన్నమాట. ఓకేనా? సో హార్ట్ హాస్పిటల్ నియర్ మీ, హార్ట్ అటాక్ డాక్టర్ ఏదో ఆ టైంలో ఏది గుర్తొస్తది టైప్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఏ టైంలో బిజినెస్ ఎవరికెలా వస్తుందో తెలీదండి. ఆ ఆ ట్రెండ్‌కి తగ్గట్టు అంటే ఆ రోజొచ్చిన వర్డ్స్ బట్టి ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళ అంటే నియర్ బై రిజల్ట్స్ కావచ్చు. నియర్ మీ అంటున్నారు కాబట్టి చాలా దగ్గరున్న రిజల్ట్స్ ఏదైతే బిజినెస్ ఉంటుందో అది మనకు గూగుల్‌లో టైప్ చేసినా, మీరు వాయిస్ సెర్చ్ చేసినా, కీబోర్డ్ టైపింగ్ చేసినా యూ ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ ఎవరు పెడతారు సార్ అంటే మనమేనండి. వి నీడ్ టు ఆప్టిమైజ్ ద కంటెంట్ అన్నమాట. వి నీడ్ టు ఆప్టిమైజ్ ద కంటెంట్. సో డిజిటల్ మార్కెటర్స్‌కి ఒక పవర్‌ఫుల్ వెపన్ ఉందన్నమాట. యూ క్యాన్ డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్. యూ క్యాన్ డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్. సార్ నేను హోటల్ ప్రాజెక్టే చేశాను. పక్కన పెట్టాను సార్. దానికి మించి 10 ప్రాజెక్ట్‌లున్నాయి. సార్ నేను హాస్పిటల్ ప్రాజెక్ట్ చేశాను. అది వదిలేసాను సార్. దానికి మించి డిఫెన్స్ ప్రాజెక్ట్స్ గూడా మనకొస్తాయన్నమాట. సో మనకెలా కావాలంటే అలా చేసుకోవచ్చన్నమాట. జస్ట్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో బిజినెస్ కావాలంటే కంపల్సరీ వెబ్‌సైట్ ఉండాలి. ఎస్‌సిఓ గూడా ఉండాలన్నమాట. అది హాస్పిటల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక కోర్స్ కావచ్చు మన ఎఫ్ఎల్ఎం లాగా. ఏది చేయాలన్నా సరే ఈ మధ్యలో ఏమవుతుంది సార్ అంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ ఎ ప్రాపర్ సెర్చ్. అది యూట్యూబ్ అయినా, గూగుల్ అయినా మీ మొబైల్‌లో కాంటాక్ట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మీకు గుర్తు రాకపోతే యూ ఆర్ గోయింగ్ టు టైప్ విత్ ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ అప్పుడు మీకు కావాల్సిన రిజల్ట్ అనేది వస్తుంది. అక్కడ ప్రిన్సిపల్ కూడా ఇక్కడ మనం ప్రాపర్‌గా అప్లై చేస్తామన్నమాట. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. అప్‌కమింగ్ సెషన్స్‌లో మీకు అర్థమవుతుంది. సో సార్ ఎస్‌సిఓ అనేది సింపుల్ అండి. ఎస్‌సిఓ అనేది ఏం చేస్తారంటే ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ టైమ్ టేకింగ్ ప్రాసెస్ కదా ఎన్ని మంత్స్ చేయాలి సార్? డిపెండింగ్ అపాన్ ది. సో ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎంత ఎంత టైం పడుతుంది సార్? డిఈపిఈఎన్‌డిఎన్‌జి డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్. సింపుల్‌గా చెప్పాలంటే
keyword or COMPETITOR depending upon the project or keyword or competitor. ఏంది సార్ ఇది? చెప్తాను కేఆర్ పిఎస్ఎస్ కేఆర్ ప్లీజ్ వెయిట్. ఓకే, డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ ఆర్ కీవర్డ్ అండ్ కాంపిటీటర్. ఇంకేం రాయొచ్చు సార్? డిపెండింగ్ అపాన్ ద ప్రాజెక్ట్ అన్న కావచ్చు, కీవర్డ్ అన్న కావచ్చు, కాంపిటీటర్ ని మనం ప్రాపర్ గా అనలైజ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాపర్ అవుట్పుట్ అనమాట. INTENSITY ఇంటెన్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ ఇంటెన్సిటీ అన్న ఉండొచ్చు, కీవర్డ్ ఇంటెన్సిటీ అన్న ఉండొచ్చు, కాంపిటీటర్ ఇంటెన్సిటీ అన్న ఉండొచ్చు అన్నమాట. సో వాళ్ళకి ఎంతైతే పవర్ ఉందో దాన్ని మనం బీట్ చేయాలంటే వీ నీడ్ టు డూ ఏ లాట్ ఆఫ్ SEO అన్నమాట. సో ఇది మనం ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయాలంటే మినిమం 3 months ఇస్ రిక్వైర్డ్. మినిమం వరస్ట్ కేస్ అనమాట 3 months ఇస్ రిక్వైర్డ్ అనమాట. మినిమం 3 months ఇస్ రిక్వైర్డ్. ఇట్స్ అ వర్స్ట్ కేస్ అనమాట, వరస్ట్ కేస్. ఎప్పుడే కానీ SEO ని మార్కెట్ లో సజెస్ట్ చేయాలంటే ద మినిమం ఈస్ 6 months యూ నీడ్స్ టు సజెస్ట్. 6 months వి నీడ్ టు సజెస్ట్. లేదు సార్ ఇంకొంతమంది ఎట్లా అంటే నాకు 3 months చాలు సార్ 1 month రావా అంటే, సో ఒక బేబీ గ్రోత్, ఒక సీడ్ గ్రోత్ లాగా ఉంటుంది అనమాట SEO రిజల్ట్స్ అనేది. మీరు ఎంతైతే ప్రాపర్ గా చేస్తుంటారు SEO అంత ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంటుంది. నాకు తక్కువ టైంలో అయిపోవాలి సార్ రిజల్ట్ రావాలంటే రేపు ఆ బిజినెస్ గూగుల్లో ఉంటుందో లేదో తెలియదు అన్నమాట. సో మినిమం 3 months ఇస్ రిక్వైర్డ్ అనమాట వరస్ట్ కేసు. 6 months వి నీడ్ టు సజెస్ట్ అనమాట. మార్కెట్ MARKT మార్కెట్ ఈస్ సజెస్టింగ్, SUGGS చేంజ్ మార్కెటింగ్ సజెస్టింగ్ మినిమం 12 months అనమాట. 12 months SEO అనేది చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ SEO చేస్తే ఏమవుతుంది సార్? ఒక SEO ప్రాజెక్ట్ ని మనం ఎట్లా తెప్పించుకోవాలి సార్? ఇవన్నీ మీకు డీటెయిల్ గా చెప్తానండి, ఇవన్నీ మీకు డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? ఎస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫ్రమ్ మై సైడ్. యా ప్లీజ్ వెయిట్ అమ్మా ప్రత్యూష, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. ఓకే, 6:36 అవుతుంది కదా, 7:20కి నేను బ్రేక్ ఇస్తాను. మీకు కావాల్సిన క్వెరీస్ అన్ని నన్ను అడగొచ్చు. అప్పుడు మీరు 1 hour కూర్చోమంటాను. ఒక ఫ్లోని మిస్ అవ్వద్దు. ఓకేనా? సారీ టు సే, ఎందుకంటే మీతో పాటు చాలా మంది అడిగే ఛాన్సెస్ ఉందమ్మా. ఓకేనా? సో గెట్ రెడీ. సో ఇది ఏంది సార్? ఇట్స్ జస్ట్ సెకండ్ వన్ అనమాట. ఒక బిజినెస్ ఉండాలంటే కంపల్సరీ వాళ్ళ బిజినెస్ గ్రోత్ కావాలంటే వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ కి బిజినెస్ వస్తుందంటే రాదు. అది బ్రాండ్ అయింది అనుకోండి, ఓకేనా, కంపల్సరీ ఒక సెలబ్రిటీ, ఒక మహేష్ బాబు గారు కానీ, ఒక చిరంజీవి గారిని ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది జరిగిపోతుంది. కానీ రియల్ టైమ్ లో ప్రతి ఒక్క బిజినెస్ కి వాళ్ళు ప్రమోట్ చేయరు కదా, కాబట్టి వీ రిక్వైర్డ్ SEO. సార్ SEO అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నారు. ఒక్కొక్క వర్డ్ కి ఇంత ఛార్జ్ ఉంటుంది చెప్పి చాలా డీటెయిల్ గా తెలుసుకుందామండి. నథింగ్ టు వరీ. ఇక్కడ కాన్సెప్ట్ ఏం సార్? అతను ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశాడు. ఒక హాస్పిటల్, ఒక ఆటో కార్ షోరూము, లేకపోతే ఇంకేదైనా XYZ ఒక పెయింట్స్ షాప్ చేసుకున్నాడు. హీఈస్ ఇన్వెస్టెడ్ లాట్స్ ఆఫ్ క్రోర్స్ అన్నమాట. అతనికి ఎవరి మొత్తం మెయింటెనెన్స్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. అతనికి బిజినెస్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే ఇన్స్టెంట్ కాఫీ లాగా వీ నీడ్ టు రన్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. వీ నీడ్ టు మేక్ ఏ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో AD దీనే మనం ఏమంటామంటే జస్ట్ సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ INST అంటే ఇన్స్టెంట్ బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్స్టెంట్ బిజినెస్ వీఆర్ గోయింగ్ టు డూ. ఏం చేస్తాం సార్? మనం ఏం చేస్తాం సార్ అంటే వీఆర్ గోయింగ్ టు మేక్ SEM అన్నమాట, సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. వీఆర్ గోయింగ్ టు డూ ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ చేస్తాము, సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాం. అంటే ఏంది సార్? ఇట్ విల్ కాల్డ్ యాజ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, SEAR సర్చ్ ఇంజన్ మార్కెటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్చ్ ఇంజన్ మార్కెటింగ్. సో ఇక్కడ సోషల్ మీడియా అంటే ఏంది సార్? సోషల్ మీడియా మార్కెటింగ్, SOCIL సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. ఎక్కడైతే మార్కెటింగ్ అనే వర్డ్ టర్మ్ అనేది వస్తుందో ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ పేడ్ అడ్వర్టైజ్మెంట్. పేడ్ ADVERTISEME అంటే పేడ్ అడ్వర్టైజ్మెంట్ అంటాం. అంటే తక్కువ టైంలో మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో నేను అంత మందికి తక్కువ టైంలో చాలా మందికి మీ బిజినెస్ ఉన్నట్టు చూపిస్తాను. వాళ్ళకి ఏ ఫార్మేట్ లో కావాలంటే ఆ ఫార్మేట్ లో మీరు డిజైన్ చేసుకోండి. నా దగ్గర చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. ఎవరికి కావాలంటే మీరు ప్రాపర్ గా ఎవరికి చూపించాలో మీరు ముందుగానే ఒక లిస్ట్ చేసుకోండి, నాకు ఇన్పుట్స్ ఇవ్వండి. అది గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. ప్రాపర్ గా మీరు ఒక లిస్ట్ చేసుకున్న తర్వాత ఆ ఇన్పుట్స్ నాకు ఇవ్వండి, నేను మీకు బిజినెస్ తెచ్చి పెడతా ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే గూగుల్ ఉందో ఫుల్లీ లోడెడ్ వెపన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ వెపన్. వాటికి మనం ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు మనకి ప్రాపర్ గా బిజినెస్ తెచ్చి పెడుతుంది అనమాట. ఎలా చేయాలి సార్? దట్ ఆల్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ విల్ బి కవర్డ్ ఇన్
సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. దీన్నే మనము పేడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది అంటాము. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? పేడ్ యాడ్స్, ఎస్ గుడ్, పేడ్ యాడ్స్. ఇక్కడ అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా సార్? సెషన్ స్టార్ట్ అయ్యి 35 to 40 minutes అవుతుంది. మొత్తం ఇదే స్లాంగ్ లో చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇంట్రెస్టింగ్ గా బోరింగ్? ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? చాలా ఉందండి, చాలా ఉంది. జస్ట్ శాంపుల్ మాత్రమే, రియల్ టైమ్ సబ్జెక్ట్ లో చాలా ఉంటుంది మనకు. ఓకే, సో థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్. ఎస్, ఐ విల్ టేక్ ఆల్ యువర్ క్వరీస్ అండి. ఓకే, సో సో SEM ఇస్ నథింగ్ బట్ ఏ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ఈ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో ఎవరెవరు ఉంటారు సార్ అంటే, సో వీ ఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ గూగుల్ సెర్చ్ ఇంజన్ అండ్ బింగ్ సెర్చ్ ఇంజన్. ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అనమాట. మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం ఎక్కువ ఏది వాడతాం సార్? వీఆర్ గోయింగ్ టు యూజ్ మెటా అన్నమాట. మెటా ఇస్ ఎ కంపెనీ. ఒకప్పుడు ఫేస్బుక్ ఎవరు తీసారంటే ఫేస్బుకే, ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎవరు తీసారంటే ఫేస్బుక్ వాళ్ళది, ఒకప్పుడు వాట్సాప్ ఎవరు తీసారంటే ఫేస్బుక్ వాళ్ళది అంటుండే. ఎప్పుడైతే మెటా అనేది బ్రాండ్ అనేది వచ్చిందో, ఫేస్బుక్ కమ్స్ అండర్ మెటా, ఇన్స్టాగ్రామ్ కమ్స్ అండర్ మెటా, వాట్సాప్ కమ్స్ అండర్ మెటా, ఫేస్బుక్ మెసెంజర్ కమ్స్ అండర్ మెటా, అన్ని మెటా ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇన్స్టా అండ్ FB. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు డూ పేడ్ అడ్వర్టైజ్మెంట్ యూజింగ్ search engines, that will be called as search engine marketing, and another one is సోషల్ మీడియా మార్కెటింగ్. ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో అక్కడ మనము అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తామండి. చాలా సింపుల్ కాన్సెప్ట్. సో దీనికి ఎలా చేయాలి, ఎలా బిల్లింగ్ ఉంటుంది, ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, వాళ్ళకు సేల్స్ యాడ్ ఎట్లా రన్ చేయాలి, ఒక లీడ్ జనరేషన్ యాడ్ ఎట్లా రన్ చేయాలి, ట్రాఫిక్ ఎలా తెప్పించుకోవాలి, ప్రోడక్ట్ కాస్ట్ అనేది చాలా హై ఉంది, దాని సేల్ కింద ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ కాస్ట్ చాలా తక్కువ ఉంది, దాని ఇన్స్టెంట్ సేల్స్ కింద ఎట్లా తెప్పించుకోవాలి, ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్ ద థింగ్స్ అండి. జస్ట్ ఐఎమ్ షోకేసింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. రేపు నువ్వు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయినావు కదా, ఏం నేర్చుకుంటున్నావు అంటే యు ఆర్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి. సో 1 డేలో పర్ఫెక్ట్ రాదు. ఏదైతే చెప్తున్నారో మళ్ళీ రికార్డింగ్ వినండి. ఈ రోజు ఏదైతే మీకు సెషన్ ఇప్పుడు మీరు వింటున్నారో, ఇది మన సెషన్ క్లోజ్ అయిన తర్వాత దిస్ వీడియో కంటెంట్ విల్ బి అప్లోడెడ్ ఇన్ ద సర్వర్. ఆ వీడియోని మీరు ఆఫ్టర్ 3 hours తర్వాత మీరు చూసుకోవచ్చు. రేపు మార్నింగ్ లేచి మీ అకౌంట్ ఓపెన్ చేస్తే మన ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ వెబ్సైట్ ఉంది కదా, మీరు లాగిన్ అయిన తర్వాత మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ డైలీ రికార్డెడ్ వీడియో మీ దాంట్లో ఉంటుంది అనమాట. లిస్ట్ ఉంటుంది, యూ కెన్ చెక్ ద వీడియో, నథింగ్ టు వరీ. ఓకే, సరే సార్, ఇది అయిపోయింది సార్. ఇంతేనా సార్? సార్ నేను ప్రతిసారి నేను సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను సార్, ఫ్రీగా చేసుకోవచ్చా సార్? ఎస్, యు ఆర్ గోయింగ్ టు డూ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇట్స్ ఏ ఫ్రీ అన్నమాట. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ యు ఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఇప్పుడు ఏది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మనకు కావాల్సిన కంటెంట్ వస్తుంది. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా మీరు ఇంట్రెస్ట్ లైక్ కొట్టో, సబ్స్క్రైబ్ కొట్టో, జాయిన్ కొట్టో, కామెంట్స్ కొట్టో, స్క్రీన్ షాట్ కొట్టో కానీ అదే కంటెంట్ వస్తుంది. మళ్ళీ ఎలా వస్తుంది సార్? దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఆల్గోరిథం. ఇంకా టిక్టాక్ అయితే ఇంకా ఘోరం అనమాట. వీఆర్ అనేబుల్ టు టాక్ అబౌట్ ద టిక్టాక్ ఆల్గోరిథం. ఇట్స్ వెరీ సీరియస్ అనమాట. టిక్టాక్ ఆ ఫేమస్ అయింది, వెళ్ళిపోయింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అంత హైప్ లో ఉంది, యూట్యూబ్ షార్ట్స్ కూడా అంత హైప్ లో ఉంది అనమాట. షార్ట్ ఫార్మ్ కంటెంట్ ఈస్ వెరీ లైక్డ్ బై మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇండస్ట్రీస్ లైకింగ్ ద మోస్ట్ కంటెంట్ అండి. ఓకేనా? సో మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో ఈ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అది ఇమేజెస్ కావచ్చు, వెబ్సైట్ బ్యానర్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇస్ కంటెంట్ నథింగ్ బట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మన ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ ని, ఫ్రంట్ లైన్స్ మీడియాని ఫాలో అవుతుంటారు కదా, వాటితో పాటు బ్రాండ్స్ అనేది సోషల్ కంటెంట్ అనేది ఎలా వాడుతుంది, ట్రెండ్ తగ్గట్టు ఎలా అప్డేట్ చేస్తున్నారు, ఎలాంటి కలర్స్ వాడాలి, ఎలాంటి ఫాంట్స్ ని వాడాలి, యాడ్ కి కావాలంటే ఏ విధంగా చేసుకోవాలి, మార్కెట్ మొత్తం షార్ట్ వీడియో మీద డిపెండ్ అయి ఉంది అనమాట. దట్ విల్ కాల్డ్ షార్ట్ ఫార్మ్ కంటెంట్, షార్ట్ ఫార్మ్ వీడియో కంటెంట్ అనమాట. ఓ 5 seconds వీడియో, 10 seconds వీడియో, 15 seconds వీడియో, 20 seconds వీడియో, 30 seconds వీడియో ఆర్ పర్ఫార్మింగ్ బెస్ట్ అనమాట. 1 hour వీడియో కంటే 30 seconds వీడియో చాలా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. 15 seconds వీడియో అంటే ఇంకా ఎక్సలెంట్ అనమాట. అలాంటి కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో ప్రాపర్ గా ఎలా మనం పెట్టాలి, మన అకౌంట్స్ ఎలా హ్యాక్ కాకుండా ఉండాలి, ఒకవేళ వీడియో వ్యూస్ రాకపోతే మనం ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ ని ప్రాపర్ గా హ్యాండిల్ ఎలా చేయాలి, రియల్ టైమ్ లో మార్కెట్స్ బ్రాండ్స్ ఏ విధంగా అయితే రన్ చేస్తుందో అవన్నీ మీరు కూడా తెలుసుకుంటారండి. దట్ ఆల్ కమ్స్ అండర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనమాట. ఇట్స్ ఏ ఫ్రీ వన్. అంటే ఇక్కడ ఏదైతే ఫ్రీ అంటున్నానో యు ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎవరికి టైం అనేది ఫ్రీగా రాదండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫ్రీ టర్మ్ అంటే వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఆర్గానిక్ అనమాట. ఐఎమ్ గోయింగ్ టు కాల్ యాజ్ రెస్పెక్టెడ్ టర్మ్. దిస్ విల్ కాల్డ్ యాజ్
ఆర్గానిక్ ఈ ఆర్గానిక్ అన్నా ఫ్రీగా మన రిజల్ట్స్ అనేది రావాలన్నా నాలాంటి వీడియోస్ మీకు అందరికీ కనిపించాలి, FLM వీడియోస్ లాగా ఇంకా వేరే వాళ్ళకి కనిపించాలంటే వీఆర్ గోయింగ్ టు డూ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనమాట. అది ఎంతైతే బెటర్ గా ఉంటుందో అంత మంచి బిజినెస్ అనేది జరుగుతుంటుంది అన్నమాట. సో ఇది కాన్సెప్ట్ సార్. ఇంతేనా సార్? ఇంకా చాలా ఉందండి, ఇంకా చాలా ఉంది. కెన్ ఐ కంటిన్యూ? కెన్ ఐ కంటిన్యూ? కెన్ ఐ కంటిన్యూ? ఎస్ ప్లీజ్. జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే ఇది జస్ట్ మనకి శాంపుల్ మాత్రమే. యా థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. అంటే ఇక్కడ ఏం తెలుసుకున్నాం? డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ ఒక వెబ్సైట్ ఉండాలి. ఆ వెబ్సైట్ ఉంటే బిజినెస్ వస్తుందంటే రాదు. కంపల్సరీ SEO చేయాలి. SEO ఇస్ నథింగ్ బట్ ఎవరైతే గూగుల్లో టైప్ చేస్తారో, వాయిస్ సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఏదైతే సెర్చ్ చేస్తారో అక్కడ మన బిజినెస్, మన ప్రాజెక్ట్ డీల్ చేస్తున్న వెబ్సైట్ అనేది టాప్ లో రావాలన్నమాట. సో మనకు ఫ్రీగా వద్దు, పేడ్ తోనే అయిపోవాలి. ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. సో మీరు నాకు పైసలు ఇవ్వండి, నేను మీకు ఇన్స్టెంట్ బిజినెస్ తెప్పిస్తా అని చెప్పేసి అటు సెర్చ్ ఇంజిన్స్ అంటున్నాయి, ఇక్కడ సోషల్ మీడియా ఏదైతే ఉన్నాయో సోషల్ మీడియా వాళ్ళు కూడా అంటున్నారు అనమాట. దట్ కమ్స్ అండర్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంతేనా సార్? వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ కంటెంట్ మార్కెటింగ్ ఆల్సో, MARKE కంటెంట్ మార్కెటింగ్. మళ్ళీ కంటెంట్ మార్కెటింగ్ లో మనకి ఏమేమి ఉంటుంది సార్? మనకు కంటెంట్ మార్కెటింగ్ లో చెప్తానండి జస్ట్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ అండి. యా నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓన్లీ తులసి గారికి బ్రేక్ అవుతుందా? సారీ టు సే. చెప్తాను. యా ఇట్స్ వెరీ గుడ్ అమ్మా, మీరు ఒక్కసారి జాయిన్ కావచ్చు. ఓకేనా? యా థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సెషన్ ఈజ్ రికార్డింగ్. మీకు అట్లా ఏమైనా ఉంటే ఒకసారి వీడియో వినండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ అంటున్నాను. మళ్ళీ కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏం చేయాలి సార్? షార్ట్ ఫామ్ కంటెంటా, లాంగ్ ఫామ్ కంటెంటా, సేల్స్ పేజా, లేకపోతే ఇంకేదన్నా కంటెంట్ ఉందా? ఎలా తెప్పించుకోవాలి సార్? అది ఇమేజ్ కంటెంట్ కావచ్చు, ఆడియో కంటెంట్ కావచ్చు, వీడియో కంటెంట్ కావచ్చు, ఆల్ కమ్స్ అండర్ కంటెంట్ మార్కెటింగ్ ఉంది. ఆ సేల్స్ పేజ్ కావచ్చు. సో ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ అనేది చాలా పెద్దదండి. కంటెంట్ మార్కెటింగ్ ఇస్ ఏ వెరీ గుడ్ అన్నమాట. ఓకేనా? ఇట్స్ విల్ బి ఆడియో, ఆడియో, వీడియో, మీరు అన్నట్టు బ్లాగ్స్, వ్లాగ్స్, ఇంకా మీకు కావాలంటే యూ కెన్ యాడ్ ఎనీథింగ్ అనమాట. దీంట్లో మనకు సేల్స్ పేజెస్ వస్తాయి, సేల్స్ పేజ్ క్రియేషన్ వస్తుంది. సో మార్కెట్ లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకోండి, మార్కెట్ లో రేపు ఒక కొత్త ఫోన్ లాంచ్ అవుతుంది, కొత్త ల్యాప్టాప్ లాంచ్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ విత్ ఒక ప్రాపర్ గా డిజైన్ చేసి బాగా అట్రాక్టివ్ గా ఉండేటట్టు మంచి క్రిస్ప్ అండ్ క్లియర్ గా డిజైన్స్ తోని దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద మార్కెట్. మనకేదో అమెజాన్ లోనో ఫ్లిప్కార్ట్ లోనో క్లిక్ చేస్తాము, దాని ఒక ఫీచర్స్ ఉంటాయి, క్లిక్ చేసాము, నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ అవన్నీ ఎట్లా కనిపిస్తుంది సార్? దట్ విల్ కాల్డ్ as సేల్స్ పేజెస్ అన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కొన్నిసార్లు మనము లీడ్ పేజెస్ అంటాం అనమాట. బాగా మనకు ఊరిస్తారు అనమాట, ఇది లాంచ్ అవుతుంది, తక్కువకు వస్తుంది, ప్రైస్ అనేది మీరే కనుక్కోండి. దట్ ఆల్ కమ్స్ అండర్ సేల్స్ పేజెస్ అండ్ లీడ్ పేజెస్. మళ్ళీ దీని కంటెంట్ అనేది మనం ఎట్లా రాసుకోవాలి సార్? సేల్స్ పేజ్ కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, లీడ్ పేజ్ కంటెంట్ ఎలా చేసుకోవాలి, ఆడియో కంటెంట్ ఎట్లా, వీడియో కంటెంట్ ఎట్లా, బ్లాగ్ కంటెంట్ ఎట్లా, ఆర్టికల్ కావచ్చు, బ్లాగ్ కావచ్చు, ఆల్ కమ్స్ అండర్ కంటెంట్ మార్కెటింగ్. సో ఒక బిజినెస్ కి ఫ్రీగా అంటే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ XYZ బిజినెస్ అన్నమాట. ఒక కంపెనీకి ప్రాపర్ గా ఇంకొంచెం ఫ్రీగా బిజినెస్ రావాలి అంటే వీ హ్యావ్ ద వండర్ఫుల్ టూల్ అన్నమాట. అది ఏంటి సార్ అంటే వండర్ఫుల్ స్ట్రాటజీ దట్ విల్ బి కాల్డ్ as కంటెంట్ మార్కెటింగ్ అన్నమాట. సో ఇవన్నీ మనం వెబ్సైట్లు ఎలా పెట్టాలి సార్, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి సార్, దాని రెస్పెక్టివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా మెయింటైన్ చేయాలి సార్, అన్ని కవర్ అవుతాయండి. నథింగ్ టు వరీ. ఓకేనా? సో సార్ నాకు ఇంగ్లీష్ టైపింగ్ రాదు, నాకు ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ప్రాపర్ గా చదవడానికి రాదు, సో నేను హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఎట్లా వాడాలి? సో 1.5 year బ్యాక్ ఒక లాగా, ఇప్పుడు AI ఉంది కాబట్టి ఒకటే ప్రాపర్ టూల్. మార్కెట్ లో థౌసండ్స్ ఆఫ్ AI టూల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క చిన్నదానికి 10+ టూల్స్ ఉన్నాయి. ఒక ప్రాపర్ టూల్ తోని ప్రాపర్ గా మనం ప్రాజెక్ట్ ఎలా క్లోజ్ చేయాలి, అది సేల్స్ పేజ్ కావచ్చు, స్క్వీజ్ పేజ్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, వీడియో స్క్రిప్ట్ కావచ్చు, సేల్స్ స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా సరే ఆల్ విల్ బి డన్ విత్ ఎ సింగిల్ టూల్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు నో వెరీ డెప్త్ అనమాట. నథింగ్ టు వరీ. ఓకేనా? ఇది కూడా మనకు కవర్ అవుతుంది సార్. ఇంతేనా సార్? తర్వాత వీఆర్ గోయింగ్ టు కాల్ as యూట్యూబ్ అన్నమాట. YOUTUB యూట్యూబ్ అన్నమాట. మళ్ళీ యూట్యూబ్ లో ఏమొస్తుంది సార్? ఓకేనా సార్? ఓన్ ఛానల్ క్రియేషన్ అన్నమాట. వీఆర్ గోయింగ్ టు కాల్ as ఓన్ ఛానల్ క్రియేషన్. అంటే మార్కెట్ లో ఎట్లయితే యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ మీరు కూడా ఛానల్స్ అనేది మీ పేరు మీద మీరన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ యు ఆర్
going to you are going to make YouTube advertising. YouTube advertising. YOUTUB YouTube ADVRTISNG. సార్ మళ్ళీ యూట్యూబ్ అంటే చాలా పెద్దది కదా సార్. దాని లోపల కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంది, తక్కువ టైంలో ఎలా క్లోజ్ చేయాలి, ప్రాపర్ టైటిల్ ఎట్లా పెట్టాలి, ప్రాపర్ డిస్క్రిప్షన్ ఎట్లా పెట్టాలి, ట్యాగ్స్ అనేది ఎలా చేయాలి, యూట్యూబ్ లో ఉన్న లేటెస్ట్ స్ట్రాటజీస్ ఏంది, మానిటైజేషన్ ఎట్లా తెప్పించుకోవాలి, ఒక కంపెనీ వచ్చింది, ఒక కంపెనీకి 1 మిలియన్ వ్యూస్ కావాలి, 10 lakhs వ్యూస్ కావాలి, సో దానికి నేను ఎంత పెట్టాలి, 1 lakh వ్యూస్ కావాలి, దానికి ఎంత చేయాలి, ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ యూట్యూబ్ అన్నమాట. ఓకేనా, వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది మీకు 4 to 5 of you are going to make a మాస్టర్ అన్నమాట. యూట్యూబ్ మాస్టర్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, వెరీ సింపుల్ కాన్సెప్ట్. తర్వాత ఇది కూడా మనకు వచ్చేస్తుందండి సిలబస్ లో. సార్ ఇంతేనా సార్, ఇంకేదైనా ఉందా? ఎస్, వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. ఇది కూడా మనకు కవర్ అవుతుంది. మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్, మనకు ఆల్రెడీ మీరు ఏదైతే కాలేజ్ ఉందో, మే ఐ నో యువర్ కాలేజ్ నేమ్స్, మే ఐ నో యువర్ కాలేజ్ నేమ్స్. ఎస్ ఎస్ ఎస్. సో ఈ మల్లారెడ్డి కావచ్చు, విజ్ఞాన్ కావచ్చు, డివిఎన్ కావచ్చు, టీకేఆర్ కావచ్చు, సమ్ కాలేజ్ ఇస్ అఫిలియేటెడ్ టు ఎక్స్పైజెడ్. అది దేనికో ఏదో ఒక కాలేజ్ అఫిలియేట్ అయి ఉంది కదా యూనివర్సిటీకి. మేనో యువర్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఎక్స్పైజెడ్. మీ కాలేజ్ దేనికి అఫిలియేట్ అయి ఉంది? యా, థ్యాంక్ యూ. ఈ అఫిలియేట్ అంటే ఏంది సార్, ఒక టెక్నాలజీ అనుకోవచ్చండి. ఇక్కడ మనకు తెలియకుండానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అఫిలియేట్ మార్కెటింగ్ లానే ఉంది. సారీ టు సే. ఎందుకు సార్ అంటే, నేను చదివింది శ్రీసాయి డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్ నగర్, పీజీ వచ్చేసి సాయి సుధీర్ పీజీ కాలేజ్ ఈసీఎల్ అనమాట. బోత్ ఆర్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. లేకపోతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చాలా మందికి జేఎన్టీయు అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ అందరిది ఉంటుంది. అఫిలియేట్ అంటే టర్మ్ ఏం చేస్తారంటే, ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆల్రెడీ ఉందండి. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే నా మీద 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పేపర్ ఇట్లానే ఉండాలని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. దాని లోపల క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది. ఎవరు కరెక్ట్ చేస్తారంటే ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి. ఇండివిజువల్ గా ఎవరు తీసుకోరు. కాబట్టి ఆటోనామస్ అది వేరే డిఫరెంట్. ఆటోనామస్ విల్ బి డిఫరెంట్. కానీ ఎప్పుడైతే మీ యొక్క కాలేజ్ కావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేకపోతే బీటెక్ కాలేజ్ కావచ్చు, లేకపోతే మాస్టర్స్ కాలేజ్ కావచ్చు, ఏదైనా సరే అఫిలియేటెడ్ టు ఎక్స్పైజెడ్ యూనివర్సిటీ. అక్కడ ఏమవుతుంది, కాలేజెస్ ఏం ప్రిపేర్ చేయరు, యూనివర్సిటీకి ఫీజు కడుతున్నారు కాబట్టి యూనివర్సిటీ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ ప్రోటోకాల్ తగ్గట్టు ఎగ్జామినేషన్ అనేది ప్రింట్ చేస్తుంది. అంటే ఎగ్జామినేషన్స్ పేపర్స్ వస్తే యు ఆర్ గోయింగ్ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు పాస్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ ఎవరిని అడుగుతారు సార్ తప్పు జరిగిందంటే, కాలేజెస్ అడగారండి, యూనివర్సిటీస్ అడుగుతారు అన్నమాట. సో ఇక్కడ కూడా రియల్ టైమ్ లో కూడా ఒక యూనివర్సిటీ కింద ఎంతైతే కాలేజెస్ ఉంటాయో, సేమ్ ప్రిన్సిపల్, సేమ్ ఫార్మాట్ మన రియల్ టైమ్ లో కూడా ఒక బిజినెస్, ఒక పర్సన్ ప్రాపర్ గా తీసుకొని వెళ్ళలేడు అనమాట. వాళ్ళకంటే ఒక నెట్వర్క్ అనేది బిల్డ్ కావాలి. నెట్వర్క్ అంటే స్టాలిన్ కాన్సెప్ట్ లో ఒకరిని ముగ్గురు, ఆ ఒక్కొక్క పర్సన్ ఇంకొక ముగ్గురికి కాదండి. అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రమోట్ మై ప్రోడక్ట్ జెన్యూన్లీ. అది కూడా గుడ్ ప్రోడక్ట్, రీజనబుల్ ప్రోడక్ట్, ఇట్ మస్ట్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకేదో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో నేను సేల్ చేయాలంటే చాలా తక్కువ టైం పడుతుంది. మీరు కూడా చాలా మందికి సేల్ చేయండి, తక్కువ టైంలో ఎక్కువ కమిషన్ తీసుకోండి అని చెప్తుంది అనమాట. దట్ విల్ కమ్స్ అండర్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ వెరీ సింపుల్ అండి. జస్ట్ అన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ వెరీ సింపుల్ అండి. ఒక ప్రోడక్ట్ ఒక పర్సన్ అమ్మాలంటే చాలా టైం పడుతుంది. అదే అతను ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ అతను హెల్ప్ చేశారనుకోండి, వితౌట్ శాలరీ, వితౌట్ మెయింటెనెన్స్, ఈస్ గోయింగ్ టు ప్రమోట్ అగ్రెసివ్లీ అన్నమాట. అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తాడు కాబట్టి ఎక్కువ కమిషన్స్ అనేది తీసుకుంటారు. సో మార్కెట్ లో అఫిలియేట్ ప్రోడక్ట్స్ మార్కెట్ లో చూసుకుంటే 100+ బ్రాండ్స్ ఉన్నాయండి. 100+ గుడ్ కంపెనీస్ ఆర్ డీలింగ్ విత్ అఫిలియేట్ మార్కెటింగ్. దాని లోపల చిన్న బ్రాండ్స్ ఉన్నాయి, పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. సో దాని లోపల ప్రాపర్ ప్రోడక్ట్ ఎలా తీసుకోవాలి, ప్రాపర్ స్ట్రాటజీస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఆల్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, ఎస్. గుడ్ అండి, వెరీ గుడ్. సో గెట్ రెడీ. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్సో. తర్వాత ఏంటి సార్, ఈమెయిల్ మార్కెటింగ్. ఆల్రెడీ నిన్న మీరు విన్నట్టున్నారు లేటెస్ట్ గా. మళ్ళీ ఈమెయిల్ మార్కెటింగ్ ఏంటి సార్, ఆల్రెడీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీరు కావాలంటే ప్రీవియస్ డెమోలో చూడొచ్చు. దీని గురించి మనకు 2 to 3 సెషన్ జరుగుతుంది. సో మీరు అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి
10th అయ్యారు, ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి మీకు కైండ్ ఆఫ్ ఒక మెయిల్స్ అనేది ఇంటికి రావడం అనేది జరుగుతుంది, కాల్ చేస్తారు, వాట్సాప్ మెసేజెస్ చేస్తారు. అది ఇంటర్ కంప్లీట్ అయ్యేసరికి మీరు బీటెక్ వెళ్తారు, లేకపోతే ఇంకేదైనా ప్లాట్ఫామ్ అనేది అబ్రాడ్ అనేది చూసుకుంటారు. అబ్రాడ్ చూసుకునే వాళ్ళకి అబ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మెయిల్స్ లో. అట్ ద సేమ్ టైం బీటెక్ చూసుకునే వాళ్ళకి బీటెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, చాలా మంది మాస్టర్ చేయడానికి అబ్రాడ్ వెళ్తారు, కొంతమంది వచ్చేసి జాబ్స్ వచ్చినా కానీ పక్కనే పెట్టేసి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వేరే యూనివర్సిటీకి అప్లై చేస్తారనమాట. ఓవరాల్ ఇండియా కావచ్చు, ఏపీ ఆర్ తెలంగాణ కావచ్చు. వాళ్ళకి ఎగ్జాక్ట్ గా అదే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది సార్? ఎగ్జాక్ట్ గా వాళ్ళకు అదే ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది సార్? దట్ కైండ్ ఆఫ్ సీక్రెట్స్ విల్ బి రివీల్డ్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్. మార్కెట్ లో ఎలాంటి టూల్స్ ఉన్నాయి, ఏ టూల్ ని వాడితే ఎలా బెనిఫిట్ అవుతుంది, మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ ని మనం ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ అనేది ఎట్లా చేయాలి, ప్రాపర్ ఈమెయిల్ ఆటోమేషన్ ఎలా చేయాలి. డూ యు నో ఈమెయిల్ మార్కెటింగ్ వెన్ ఇన్వెస్ట్ 1 రూపీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 36 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఓకేనా, 36 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1 రూపీ ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1 రూపీ, అంటే ఇది డాలర్ లో ఉంటుంది, మీకు రూపీ ఫార్మాట్ లో చెప్తున్నాను. ఇఫ్ యూ ఇన్వెస్ట్ 1 రూపీ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్, you are going to get ఎంత సార్? 36 రూపీస్ ప్రాఫిట్ అంట. సింపుల్ గా వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ 36x, 10x అంటే 10 times అనమాట, 1000 ప్రాఫిట్ అనమాట. ఇక్కడ మనకు 36x అనేది వస్తుంది. సో ఇది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి? గన్షాట్ గా నా దగ్గర 1 crore డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ ని నేను ఎట్లా ఫిల్టర్ చేయాలి, ఏ విధంగా ఫిల్టర్ చేయాలి, ఒక్కసారి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసిన వాళ్ళకి నేను ఏ విధంగా వాళ్ళకి ఆటోమేట్ చేయాలి, ఓపెన్ చేయకపోతే వాళ్ళకి ఎలా పంపించాలి, ఆఫర్ కోడ్స్ పంపించాలా, కూపన్ కోడ్స్ పంపించాలా, ఇంకేదైనా కాంబో ప్యాక్స్ పంపించాలా, ఇంకేదైనా తక్కువ చేసి పంపించాలా, ఆల్ విల్ బి కవర్డ్ హియర్ అండి, ఆల్ విల్ బి కవర్డ్ హియర్. వెరీ వెరీ సింపుల్. ఓకేనా, దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఆల్సో బి కవర్డ్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో మీకు ఇట్లా జరగా ఎప్పుడన్నా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చూస్తుంటారు కదా? ఎస్ పర్ఫెక్ట్. నేను బాగా గూగుల్లో సెర్చ్ చేస్తాను, దాని రిలేటెడ్ ఈమెయిల్స్ నాకు మెయిల్కి వస్తాయి. లేకపోతే నేను అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, ఏజియోలోనో, మింత్రాలోనో ఏదో బాగా సెర్చ్ చేశాను, డిస్కౌంట్ ప్రైసెస్ తోని కానీ ఇలా వస్తుంటాయి అనమాట. దట్ కాన్సెప్ట్ విల్ బి కవర్డ్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్ అండి, నథింగ్ టు వరీ. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 to 3 sessions. ఓకే, వెరీ సింపుల్ కాన్సెప్ట్. సరే సార్, ఇదంతా అయిపోయింది, ఇవన్నీ నేర్చుకుంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, 100% వచ్చేస్తుంది సార్. మళ్ళీ నేను సెల్ఫ్ గా నేర్చుకొని నేను ఏదైనా చేసుకోవాలంటే ఇట్స్ పాసిబుల్ అంటే, ఎస్, దట్ ఈస్ పాసిబుల్ విత్ బ్లాగింగ్ అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ బ్లాగ్ మానిటైజేషన్. బ్లాగ్ MONI మానిటైజేషన్, బ్లాగ్ మానిటైజేషన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లాగ్ మానిటైజేషన్ అంటే నాకు ఒక సబ్జెక్ట్ మీద ఒక ప్యాషన్ ఉంది, ఆ ప్యాషన్ ని నేను వెబ్సైట్ లో కంటెంట్ కింద పెట్టుకుంటాను. అది తెలుగు కంటెంటా, హిందీ కంటెంటా, ఇంగ్లీష్ కంటెంటా, XYZ కంటెంటా నాకు అవసరం లేదు. సో అదే ఆడియన్స్ కి నచ్చింది అనుకోండి, మీరు వద్దన్న ఆ ఆర్టికల్ అనేది, సో మనకు నచ్చిన వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, ఇంకేదైనా నెట్వర్క్ కావచ్చు, ఆటోమేటిక్ గా షేర్ అయిపోతుంది. ఎప్పుడైతే చాలా మంది కంటెంట్ ని ఓపెన్ చేసి చదువుతున్నారు అనుకోండి, చాలాసేపు ఆ వెబ్సైట్ లో ఉంటారు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ యాడ్స్ అన్నమాట. దాన్ని మనం మానిటైజేషన్ అంటాం అనమాట. బ్లాగ్ మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, దట్ కాన్సెప్ట్ విల్ కమ్స్ అండర్ గూగుల్ యాడ్సెన్స్ అనమాట, ADSENSE. సార్ నాకు ఏ జాబ్ వద్దు సార్, నాకు ఆర్టికల్స్ రాయడం ఇష్టము, నాకు లోకల్ బ్లాగ్స్ మెయింటైన్ చేయడం ఇష్టము. సో మీకు మధ్యలో కంటెంట్ మార్కెటింగ్ తర్వాత బ్లాగింగ్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. సో దీనికి జస్ట్ మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు, ప్రాపర్ ఒక వెబ్సైట్ తీసుకోవాలి. సో లోకల్ గా మనం ఎట్లా ఒక ముందుకెళ్ళాలి, కంపెనీసే నన్ను కొలాబరేట్ ఎలా చేసుకోవాలి, మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తుంటారు అనమాట. వాళ్ళకు గివ్ అవేస్ ఇస్తారు, లేకపోతే వాళ్ళకు కొంతమంది వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి గిఫ్ట్లు ఇస్తారనమాట, ఒక కంపెనీకి వాళ్ళు పిలుస్తారనమాట, వాళ్ళే మొత్తం ప్రోడక్ట్స్ అనేది, వాళ్ళ షోరూమ్ అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. అలాగే బ్లాగింగ్ లో కూడా మనం చాలా చేసుకోవచ్చు. అది మీరు బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, యూట్యూబ్ లో బ్లాగింగ్ అయితే బ్లాగర్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో దీనికి చాలా డిమాండ్ ఉందండి. కంటెంట్ నచ్చితే చాలా మంది షేర్ చేసుకుంటారు అనమాట. వీడియో కంటే చాలా పవర్ఫుల్ అండి. ఇన్ మై ఫార్మాట్ వీడియో కంటే చాలా పవర్ఫుల్ ఏది సార్ అంటే బ్లాగ్ అనమాట. ఎందుకు సార్ అంటే ఏఐ వచ్చిన తర్వాత సెర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్స్ అంటాం అనమాట, పర్ఫార్మెన్స్ కూడా అనొచ్చు. ఏఐ ఇంప్లిమెంటేషన్ ఎస్టివల్ అయిన తర్వాత మనకు రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి అంటే, ఆటోమేటిక్ గా బెస్ట్ లో బెస్ట్ ఆర్టికల్ ని గూగుల్ ని మొత్తం స్కాన్ చేసి మీకు టాప్ లో కొన్ని ఆన్సర్స్ అనేది ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ బ్లాగ్ ని అది స్కాన్ చేసి టాప్ లో ఆన్సర్స్ ఇచ్చింది అనుకోండి, యూ విల్ బి అన్స్టాపబుల్ అన్నమాట. అంటే మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. మీరే ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు, మీరే గ్యాడ్జెట్ రివ్యూస్ ఇచ్చుకోవచ్చు, మీరే గైడ్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. యూ క్యాన్ మేక్ ఎ లాట్ ఆఫ్ వండర్స్ అండి యూజింగ్ బ్లాగింగ్. దీనికి ఏం కావాలి సార్?
ఒక మొబైల్ ఇంటర్నెట్ ఉంటే చాలండి, అంతకుమించి అవసరం లేదు. ఇది తక్కువ టైంలో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది, బట్ పేషెన్స్ తో ఉండాలన్నమాట. యూ మస్ట్ డూ మినిమం 6 months ఆఫ్ బ్లాగింగ్. అప్పుడే మీకు దాంతో ఒక టేస్ట్ తెలుస్తుంది, ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో తెలుస్తుంది, ఇంకా డిఫరెంట్ ట్రాక్స్ లో మనం మనీ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలో మొత్తం అర్థమైపోతుంది. సో మీరు ప్రాపర్ గా బ్లాగింగ్ చేసుకున్నారనుకోండి, ఇవన్నీ మీకు ఆటోమేటిక్ వచ్చేసాయి అనమాట. ఏదైతే నేను కింది నుంచి మీది వరకు చెప్పానో ఆటోమేటిక్ గా మీకు మొత్తం వచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్ అండి ఇది. ఓకేనా? తర్వాత ఇంకేం లేదా సార్ నాకు? ఎస్ అండి, ఇంకేం లేదా సార్? ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, SMS ఒకటి, తర్వాత వాట్సాప్ ఒకటి. వీఆర్ గోయింగ్ టు కమ్స్ అండర్ బిజినెస్ ఆటోమేషన్. బిజినెస్ ఆటోమేషన్ మార్కెట్ లో SMS కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు. దిస్ 3 మేక్స్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్స్ అండి. మార్కెట్ లో ఒక బిజినెస్ ప్రాపర్ గా స్కేల్ అప్ కావాలి అంటే SMS ఉండాలి, వాట్సాప్ ఉండాలి, అట్ ద సేమ్ టైం వీఆర్ గోయింగ్ టు కాల్ as CRM సెటప్ ఉండాలి. ఇవన్నీ ప్రాపర్ గా బిజినెస్ ఆటోమేషన్ లేదే ఏ బిజినెస్ అనేది స్కేల్ కాదన్నమాట. మళ్ళీ ఇవన్నీ రియల్ టైం మార్కెట్ లో మనం అనలైజ్ చేసి ఎలా చెప్పాలి, ఎలాంటి టూల్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. సార్ నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్, వాళ్ళు నన్ను బాగా ట్రస్ట్ చేశారు, దే ఆర్ గోయింగ్ టు పే ఎనీథింగ్ లైక్ మీ, మీరు మొత్తం డీల్ చేయండి, నేను మొత్తం మీకు ఇస్తాను, మీరే ఎంప్లాయీస్ ని తీసుకోండి, మీరే మొత్తం చేసుకోండి అంటే, సో ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఒక్కొక్క ఎంప్లాయీకి ఎలాంటి మెయిల్ ఐడి ఇవ్వాలి, ఆ సాలిడ్ బేస్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ అనేది ఎంత సెక్యూరిటీగా ఉండాలి, సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకోవాలి, వచ్చిన లీడ్ ని ప్రాపర్ గా నేను ఎలా ట్రాక్ చేసుకోవాలి, సేల్స్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఎలా చేసుకోవాలి, మొత్తం మనకి ఎక్కడ తెలుస్తుంది సార్? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ బిజినెస్ ఆటోమేషన్ అన్నమాట. సో బిజినెస్ ఆటోమేషన్ లో యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద అవర్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకా ఉంది, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ అప్కమింగ్ డేస్. ఓకే, క్లియర్ ఇప్పుడు? కెన్ ఐ కంటిన్యూ 10 more minutes? Can I continue 10 more minutes? Just a minute. యా, థ్యాంక్ యూ అండి. రేపు రియల్ టైమ్ మెట్రిక్స్ తోని వెబ్సైట్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, చాలా బేసిక్ తెలుసుకున్నాము. ఓకేనా? యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి. ఇవన్నీ వచ్చిన తర్వాత జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, మీకున్న ఫ్రీ టైం ని మీరు మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. సార్ నాకు ఒక ప్యాషన్ ఉంది సార్, దాన్ని మానిటైజ్ చేసుకోవచ్చా సార్ అంటే, ఎస్ యూ కెన్ డూ విత్ బ్లాగ్ అండ్ బ్లాగ్. సో బ్లాగ్ అంటే వీడియో కంటెంట్ అంటే, బ్లాగ్ అంటే ఆర్టికల్ కంటెంట్ అనమాట, టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ అంటాం అనమాట. ప్రాపర్ ఆర్టికల్ చేసి ఇంట్రెస్టెడ్ పీపుల్ వస్తుంటారండి, వాళ్ళ ఏదో ఒక ఫార్మేట్, ఏదో ఒకటి ఏమంటారు, ప్లాట్ఫామ్ ద్వారా మన వెబ్సైట్ కి వస్తుంటారు అనమాట. ఎక్కువ మంది వస్తే వీఆర్ గోయింగ్ టు జనరేట్ లాట్ ఆఫ్ రెవెన్యూ అనమాట. ఓకేనా? వెరీ సింపుల్ ఆన్సర్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. సార్ ఇదంతా ఓకే, మళ్ళీ ఇదంతా నేను నేర్చుకోవాలంటే నాకు ఏం కావాలి సార్? రిక్వైర్మెంట్స్ అండి, రిక్వైర్మెంట్స్. REQUIREME అంటే రిక్వైర్మెంట్స్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ లో సక్సెస్ఫుల్ కావాలి అంటే యూ మస్ట్ ఇన్వెస్ట్. ఓకేనా? ఇది ఫస్ట్ డే అండి, ఫస్ట్ డేనే చెప్పేస్తున్నాను సీక్రెట్స్. యూ మస్ట్ ఇన్వెస్ట్, యూ మస్ట్ యూ మస్ట్ ఇన్వెస్ట్ మినిమం 30 minutes per day. 30 minutes per day. You must invest minimum 30 minutes per day అన్నమాట. సార్ నేను ఈరోజు వీడియో చూశాను, లైవ్ రికార్డింగ్ చూశాను, అంటే లైవ్ సెషన్ అటెండ్ అయ్యాను, వీడియో కూడా చూడాలా? ఎస్, యూ హ్యావ్ ఏ ఆప్షన్ అండి, కావాలంటే చూడొచ్చు. ఒకవేళ విన్నదాన్ని ఒక నోట్స్ తీసుకొని ప్రాపర్ పాయింట్స్ అనేది రాసుకోండి. ఎగ్జాంపుల్, మేక్ ఏ ప్రాపర్ నోట్స్ ఫ్రమ్ యువర్ సైడ్, ప్రాపర్ నోట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అనమాట, ఫ్రమ్ యువర్ సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ ఇన్వెస్ట్ మినిమం 30 minutes per day. మేక్ ఏ ప్రాపర్ నోట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఒక వైట్ పేపర్ తీసుకుంటా అంటే, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కాబట్టి ఒక బుక్ తీసుకోండి. కాలేజ్ కి మనం ఇన్స్టిట్యూషన్స్ కి ఎట్లయితే వెళ్తామో ఇక్కడ కూడా ఒక బుక్ మెయింటైన్ చేయండి. డైలీ చెప్పే పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకున్నా కానీ ఆ మెమొరీ పవర్ అనేది వేరేలాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఏ ప్రాపర్ నోట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఐ విల్ ప్రొవైడ్ అండి, నథింగ్ టు వరీ. నేను ఇచ్చే రఫ్ నోట్స్ ఉంటుంది, మెటీరియల్స్ ఉంటుంది, హై అండ్ రిసోర్సెస్ ఉంటాయి, నథింగ్ టు వరీ. థర్డ్ వన్ వచ్చేసి, ఓకేనా, ఇఫ్ యు మిస్ any sessions, please watch RECORDNG recording session. If you miss any session, any live session, please watch recording session. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సార్ నేను విన్నాను, నెక్స్ట్ డే వింటానంటే తప్పు. ఎందుకంటే ఆ క్లాస్ కి నెక్స్ట్ డే క్లాస్ కి మధ్యలో సెషన్స్ కి ఇంకేదో సంథింగ్ కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట.
ప్రతి ఒక్క వీడియోని వినండి, మీకు తెలిసిన వినండి. ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ కనెక్షన్, ఇంటర్ కనెక్షన్ అనేది మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. కొన్ని డేస్ లో కొన్ని టూల్స్ చెప్తాను. ఆ ఏ సెషన్ వీడియోలో ఎలాంటి టూల్ చెప్తున్నాను అనేది అది మీకే అర్థమైపోతుంది. కంటెంట్ తగ్గట్టు, సెషన్ తగ్గట్టు ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఆల్ ద టూల్స్ అండి. ఫ్రీ టూల్స్ ఉంటాయి, వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి. యూ మస్ట్ గో హెడ్ అన్నమాట. ఓకేనా? ఇది మీరు ప్రాపర్ గా తెలుసుకుంటా పోతే యు ఆర్ గోయింగ్ టు మేక్ 300+ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అనమాట. ఇంపార్టెంట్ RESOURCES యు ఆర్ గోయింగ్ టు టేక్ ఇంపార్టెంట్ 300+ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇది మీకు టూల్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, అండ్ పీడిఎఫ్స్ కావచ్చు, AI టూల్స్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ఫోర్త్ వన్ ఏంది సార్? ఫస్ట్ వన్ ఏమో 30 minutes అన్నారు, సెకండ్ ఏమో ప్రాపర్ నోట్స్ అన్నారు, థర్డ్ వన్ వచ్చేసి ఏదైనా సెషన్ మిస్ అయితే మీరు చూసుకోవాలి. మళ్ళీ ఫోర్త్ వన్ ఏంది సార్? యూ క్యాన్ కాంటాక్ట్ కాంటాక్ట్ అస్ అట్ ఎనీ టైం అన్నమాట. సో నా నంబర్ మీకు అప్కమింగ్ సెషన్స్ ఇస్తానండి ఆఫ్టర్ 2 weeks. ఇప్పుడు మీరు కాంటాక్ట్ కావాలంటే యూ మస్ట్ మేక్ ఏ సపోర్ట్ టు మీ flmtechteam.dm@gmail.com అని చెప్పేసి ఇది మన అఫీషియల్ మెయిల్ అన్నమాట. మీకు ఏదైనా క్వెరీ వస్తే యూ క్యాన్ మెయిల్ అస్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ డ్రాపింగ్ హియర్, గెట్ రెడీ. ఎస్ flmtechteam.dm@gmail.com అండి. యూ కెన్ డ్రాప్ మై మెయిల్. సార్ నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను, ఇక్కడ నాకు అర్థం కాలేదు, వెబ్సైట్ లో వచ్చింది, ఎర్రర్స్ వచ్చాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నాకు ఇంటర్వ్యూలో ఒక ఆఫర్ వచ్చింది సార్, దీన్ని నాకు అర్థం అవడం లేదు, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా సార్? వాళ్ళు ఏదో డాక్యుమెంటేషన్ పంపించారు, ఇది నేను ప్రాపర్ గా స్టడీ చేయలేకపోతున్నాను, వేరే వాళ్ళు ఏదో ప్రొఫైల్ పంపించారు, ఆ ప్రొఫైల్ ని ప్రాపర్ గా అనలైజ్ చేయలేకపోతున్నాను. అది వెబ్సైట్ కావచ్చు, ఒక సోషల్ మీడియా అకౌంట్ కావచ్చు, SEO ఆడిట్ కావచ్చు, ఏదైనా సరే యూ క్యాన్ కాంటాక్ట్ అస్ అండి. వెరీ సింపుల్. ఓకేనా? సో యూ క్యాన్ కాంటాక్ట్ అస్ అట్ ఎనీ టైమ్ flmtechteam.dm. మీలాగానే చాలా మంది మెసేజెస్ పెడుతుంటారు కాబట్టి we will reply within 24 to 48 hours అన్నమాట. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ క్వెరీ ఫామ్, QUERY క్వెరీ ఫామ్ అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఈ క్వెరీ ఫామ్ లో యూ క్యాన్ ఆస్క్ ఎనీథింగ్ అన్నమాట. సో మీరు నేమ్, ఒక క్వెరీ ఫామ్ ఉంటుంది అనమాట. ఆ ఫీల్డ్ లో మీరు ఏది కావాలంటే అది నింపొచ్చు. సార్ ఇది సిలబస్ లో కవర్ అవుతుందా లేదా, ఈ కాన్సెప్ట్ కాలేదు, దాన్ని నేను మానిటర్ చేస్తాను, మన కంప్లీట్ FLM బ్యాక్ అండ్ సపోర్ట్ టీమ్ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. సో మీరు సక్సెస్ అయితే FLMకి అదే కావాలండి, చెప్పింది చెప్పినట్టు చేయండి, మోర్ దాన్ ఇనఫ్. సార్ నాకు ప్యాకేజ్ 20,000 కావాలి పర్ మంత్, 30,000 కావాలి, నేను ఫ్రీలాన్స్ లో XYZ చేయాలంటే జస్ట్ నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. మీకు అవుట్పుట్ రాలేదంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఓకేనా? క్వెరీ ఫామ్ కూడా మీకు షేర్ అవుతుందండి. బై టుమారో మార్నింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద థింగ్స్. ఓకే, రైట్, క్లియర్ ఎక్కడి వరకు? సో దిస్ ఈజ్ చాలు, రేపు డీటెయిల్కి వెళ్దామండి. ఇప్పుడు మీరు క్వెరీస్ కావాలంటే నన్ను అడగవచ్చు. సెషన్ డే 1 ఓకేనా? అందరికి డే 1 ఓకేనా? యా, డెఫినెట్లీ. జస్ట్ బేసిక్స్ అండి, ఇంకా చాలా ఉంది, రేపటికి కంటిన్యూ అవుదాం. ఓకే, సో థ్యాంక్స్ అలా. సో జస్ట్ ఏ మినిట్, కొంతమంది హ్యాండ్ రైజ్ చేయొచ్చు అండి. యూ కెన్ చాట్ విత్ మీ. థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే యూ క్యాన్ స్పీక్ విత్ మీ. యా, ప్రత్యూష చెప్పమ్మా. యా, థ్యాంక్ యూ వంశీ కుమార్. యా ప్రత్యూష, ఐ హావ్ ఎనేబుల్డ్ యువర్ వాయిస్, యూ క్యాన్ స్పీక్ విత్ మీ. ఓకే, జస్ట్ చెప్. యా మాధురి, మీరు నాతో మాట్లాడొచ్చమ్మా. యూ కెన్ స్పీక్ విత్ మీ. థ్యాంక్ యూ కావ్య. యా, రిక్వైర్మెంట్స్ కూడా చెప్తానండి. యా, థ్యాంక్ యూ. మహేష్ కుమార్, యూ క్యాన్ స్పీక్ విత్ మీ అండి, 1 by 1. మీరు మాట్లాడుతున్నారా? ఎస్ సార్. అదే సిఎంఎస్ అంటే ఏంటి సార్? సిఎంఎస్ అంటే ఒక సాఫ్ట్వేర్ అండి. రేపు మీకు అప్కమింగ్ సెషన్స్ లో మీకు తెలిసిపోతుంది. ఈ రోజు ఇంకా డే 1 కదా. ఇప్పుడు Okay, డిఫరెంట్ వెబ్సైట్, ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్, మీకు ఏ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అది ఒక్క టెక్నాలజీతో బిల్డ్ కాదు, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, డేటాబేస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిస్తేనే మనకు ఒక వెబ్సైట్ అనేది, ప్రాపర్ ఫంక్షనింగ్ వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అవన్నీ చేయాలంటే మనకు టైం కావాలి, మనీ కావాలి, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అనమాట. సో ఇవి మనకు సింపుల్ గా అయిపోవాలంటే వి హ్యావ్ ఏ మార్కెట్ లో మనకు CMS సాఫ్ట్వేర్స్ అనేది ఉంటాయి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. మీకు వాట్సాప్ ఎట్లయితే అప్లికేషన్ మీరు అట్లా వాడుతుంటారో, వెబ్సైట్ కోసం ఈ టూల్ ని మనం వాడుతుంటాం అన్నమాట. దీన్ని మీరు ప్రాపర్ గా వాడడం నేర్చుకుంటే
యూ క్యాన్ డిజైన్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్ అండి విత్ ఏ లెస్ టైమ్ బెస్ట్ అవుట్పుట్. ఓకే, అంతే. వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ బ్యూటిఫుల్ వెబ్సైట్ యూజింగ్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అంతే. ఓకేనా మహేష్? Yeah, sir. Yeah, sir. Thank you. యా థ్యాంక్ యూ మహేష్. ఎస్ ప్లీజ్. యా నవీన్ చౌదరి, యూ క్యాన్. యా ప్రత్యూష, మీ వాయిస్ ని ఎనేబుల్ చేశానమ్మా, యూ కెన్ చాట్ విత్. Sir, am I audible? This is Naveen. యా ఎస్ నవీన్, థ్యాంక్ యూ. యూ క్యాన్. సార్ నేను ఒక స్టార్ట్అప్ కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్ గా వర్క్ చేస్తున్నాను. నేను స్టూడెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను కంప్యూటర్ సైన్స్. నైస్, వెరీ నైస్. ఓకే సార్, అవుట్ ఆఫ్ యూ హ్యావ్ మెన్షన్ 10 థింగ్స్ లైక్ బ్లాగింగ్, ఎస్ఎంఎస్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్ ఎక్సెట్రా. అవుట్ ఆఫ్ దెన్ నేను 2 మాత్రమే చేశాను, లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్ ఓకే అండ్ స్టార్ట్అప్ కాబట్టి ఆ రిలేటెడ్ గా ఉంది. బట్ ఇట్స్ క్వైట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్ మీరు ఏదైతే చెప్తున్నారు ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మీన్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లో కెరీర్స్ ఎలా ఉంది, వీటి తరపున కూడా మీరు గైడ్ చేస్తారా సార్? డెఫినెట్లీ అండి. మీరు నాతో 60+ డేస్ ఎఫ్ఎల్ఎం తోని జర్నీ చేస్తారు కదా, నేను ఇచ్చే సెషన్స్ కాకుండా ఎఫ్ఎల్ఎం ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ 10 అడిషనల్ కెరీర్ గైడెన్స్ సెషన్స్ అండి. దాంట్లో మీకు లింక్డ్ఇన్ ఉంటుంది, రెజ్యూమే ఉంటుంది, నెట్వర్కింగ్ ఉంటుంది, టెక్నాలజీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్ని సెషన్స్ ఉంటాయి మీకు. అవి మీకు లైవ్ సెషన్స్ అటెండ్ కండి, ఆ రికార్డింగ్స్ కూడా ఉంటాయి. యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నథింగ్ టు వరీ. సార్, డిజిటల్ మార్కెటింగ్ ని ఫుల్ టైం కెరీర్ పాత్ కూడా చూస్ చేసుకోవచ్చా సార్? 100% చూస్ చేసుకోవచ్చు అండి. 100% చూస్ చేసుకోవచ్చు. మీ లోపల జీల్ ఉంది, ఐ నీడ్ టు ఎర్న్ మోర్ మనీ ఇన్ విత్ జెన్యూన్ వేస్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద అల్టిమేట్ సొల్యూషన్. ఎందుకంటే దీని లోపల ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క ప్రియారిటీ ఉంది. మార్కెట్ లో అన్ని తెలుసు అనుకుంటారు కానీ ఇప్పుడు నాకు ఎంత తెలుసు నాకు తెలియదు అని ఒక ప్రాజెక్ట్ వస్తే దాని ఒక ఇంటెన్సివ్ బట్టి నేను ఎంతవరకు డీల్ చేస్తానో నాకు తెలియదు, ఎక్స్పర్ట్స్ ఎలా డీల్ చేస్తారో తెలియదు అనమాట. బట్ ఉన్న దాంట్లో ఇండస్ట్రీకి తగ్గట్టు ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ యూ. యూ మస్ట్ ప్రాక్టీస్, యూ నో ఆల్ ద థింగ్స్ అండి. సింపుల్ ఆన్సర్. ఓకేనా నవీన్? ఓకే సార్, వన్ మోర్ థింగ్, వన్ లాస్ట్ థింగ్. ఎస్ ఒక జావా డెవలపర్ కానీ లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ ఓకే, అప్ టు సమ్ కోడ్, ఒక కోడింగ్ నాలెడ్జ్ అప్ టు సమ్ లెవెల్ ఆఫ్ అతనికి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అతను ఆ Okay. నాలెడ్జ్ మీన్స్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉంటాడు. బట్ అవును. డిజిటల్ మార్కెటింగ్ కానీ ఏ టూల్స్ కానీ ఇట్స్ లైక్ కంటిన్యూస్ అప్డేట్ అవుతూనే ఉండాలి మనం. 100% అండి, అంటే 100%. ఇప్పుడు సిఆర్ఎం ఉంటే లైక్ మేబీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హబ్ స్పాట్ కానీ బ్రేవో కానీ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఉన్నాయి మనకి. ఎస్ బట్ ఇదే టూల్స్ ఆఫ్టర్ 1 year or 2 years ఉంటాయంటే వి కాంట్ సే. మన నెక్స్ట్ ఎలా మేము అప్డేట్ అవ్వాలి సార్? ఓకే, ఈ 60 hours or నెక్స్ట్ 60 days తర్వాత we will be Okay. having some knowledge regarding this. ఓకే బట్ ఇదే నాలెడ్జ్ ఆఫ్టర్ 1 or 2 years తర్వాత ఈ నాలెడ్జ్ మాకు సఫిషియంట్ అవుతుందంటే ఆబ్వియస్లీ నో. మేము ఇంకా ట్రెండింగ్ టెక్నాలజీస్ కానీ ట్రెండింగ్ టూల్స్ కానీ తెలుసుకోవాలి. అవి ఎఫ్ఎల్ఎం ఏమైనా ప్రొవైడ్ చేస్తుందా ఆ రిలేటెడ్ గా, ఆర్ ఎల్స్ హౌ వీ క్యాన్ షైన్ అవర్ సెల్ఫ్ డే బై డే? అవసరం లేదండి. మీరు ఈ 60 days జర్నీ చేస్తారు కదా ఎఫ్ఎల్ఎం తో పాటు నాతో పాటు, యు ఆర్ గోయింగ్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. సో ట్రెండ్ కి తగ్గట్టు ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ అడిషనల్ రిసోర్సెస్ అండి. అది మాడ్యూల్ వైజ్ గా మీకు కొన్ని ఇస్తాము. రోజు ఇచ్చామనుకోండి అది కరెక్ట్ కూడా కాదు. ఎట్లయితే మనం చిన్నప్పటి నుంచి ఆల్ఫాబెట్స్, వర్డ్స్, తర్వాత సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ ఎట్లయితే నేర్చుకున్నాం, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ లో యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఆ ట్రెండ్ కి తగ్గట్టు ఎలా అప్డేట్ కావాలో కూడా మీకు అర్థమైపోతుంది. నథింగ్ టు వరీ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ టూ అర్లీ. థ్యాంక్ యూ నవీన్. ఫర్ ద ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ వెబ్సైట్. ఎస్ అండి, మీకు రేపు నుంచి స్టార్ట్ అవుతుందండి. నథింగ్ టు వరీ. ఐ హ్యావ్ ఆస్ రికార్డింగ్ లాంగ్వేజెస్ లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి ఫర్ ప్రాక్టీసింగ్, అలానే డిఎంకి ఉంటాయా? ఎస్, టుమారో యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ వంశీ. సో మీరు 10 days జర్నీ చేయండి, మీకు ఎలా ఉంటుంది, కోర్స్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి వెబ్సైట్స్ ని వాడతాం మీకు అర్థమైపోతుంది. ఓకేనా సార్? డూ వి నీడ్ ఎనీ ఇన్వెస్ట్ మనీ? ఎస్ అండి, ఇది ఈమెయిల్ మార్కెటింగ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. క్లయింటే మనకి ఇస్తారు. ప్రాపర్ గా ఎలా చేయాలి? సో ఇది ఒక పెద్ద స్టోరీ. మీకు 30 to 40 minutes ఇంట్రెస్టింగ్ థియరీ ఉంటుంది. థియరీ తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకేనా? యా, జస్ట్ ఎ మినిట్, వన్ బై వన్. యా ప్రత్యూష చెప్పమ్మా. ఎస్ ప్లీజ్. హలో, యా చెప్పమ్మా. లైవ్ వర్క్ ప్రాజెక్ట్స్ ఉంటాయా ఇందులో? లైవ్ వర్క్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మనకు ఎఫ్ఎల్ఎం లో డైరెక్ట్ గా కొన్ని రిఫరెన్సెస్ వస్తాయమ్మా. అలే మరి వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు షేర్ దట్ లైవ్ ప్రాజెక్ట్స్.
సో అంతకు మించి ఇక్కడ ఏదైతే నేను చెప్తుంటానో రియల్ టైంలో ఇదే కాన్సెప్ట్ మీరు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అప్లై చేయొచ్చు. ఓకేనా? 100% లైవ్ ప్రాజెక్ట్స్ ఉంది, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ. ఎస్ మాధురి. యా, జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ చెకింగ్ ద కామెంట్స్. సార్ ఫీవర్ లో మన పోర్ట్ఫోలియో చేసుకోవాలో క్లయింట్ ని గ్రాబ్ చేసుకోవాలని చెప్తారా? చెప్తాను. ఇది ఎండింగ్ లో వస్తుందండి. మనకు ప్రాపర్ స్కిల్స్ ఉంటేనే వీఆర్ గోయింగ్ టు డూ ప్రాపర్ ఫ్రీలాన్సింగ్ అండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. యా, జ్ఞాన ప్రసూన, సారీ అమ్మా. సో స్కిల్స్ ఉంటే యు ఆర్ గోయింగ్ టు మేక్ వెరీ గుడ్ గిగ్స్ అండి. ఫైవర్ లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ద కాన్సెప్ట్ ఈస్ సింపుల్. స్కిల్స్ ప్రాపర్ గా ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే. జాబ్స్ రిఫర్ చేస్తారా? రిఫర్ అంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కనెక్షన్స్ అండి. ఇంకా బెటర్ గా చేయడానికి మనం చెప్తున్నాము. సో సింపుల్ గా మీరు FLM ని ఫాలో కండి. ఇంటర్నల్ గా మీకు కొన్ని డేటా వస్తుంది, యూ కెన్ ఫాలో దట్ వన్. యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ఎ జాబ్ విత్ ఇన్ 3 to 4 months అండి. ఓకేనా? యా, థ్యాంక్ యూ. సార్ కొంచెం టెన్షన్ గా ఉంది. ఓకే, నథింగ్ టు వరీ అండి, నథింగ్ టు వరీ. సార్ కొంచెం టెన్షన్, జస్ట్ ఏ మినిట్, డోంట్ టైప్ ఎనీథింగ్. ఏదో పోయిందండి స్క్రీన్ లో. 75 క్లాసులతో నేర్చుకోగలమా లేదా అని వీళ్ళు ప్రొవైడ్ క్లయింట్స్ ఆఫ్టర్. మీరే తెచ్చుకుంటారండి క్లయింట్స్ ని. యా ప్రత్యూష, మీరే తెచ్చుకుంటారా మా క్లయింట్స్ ని? అవసరం లేదు, ఆల్రెడీ స్టూడెంట్స్ చేస్తున్నారు. ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు గెట్ ద క్లయింట్స్. దానికి కావాల్సిన స్ట్రాటజీస్ కూడా రెడీగా ఉన్నాయి. హౌ టు యాక్సెస్ రికార్డింగ్స్. ఓకే అండి, ఏం లేదు, జస్ట్ ఏ మినిట్. సో ఇది మన frontlines.edutech.com. ఈ frontlines.edutech.com అయిన తర్వాత యూ మస్ట్ జేకే లాగిన్. సో ఇది మన వెబ్సైట్. జస్ట్ ఏ మినిట్ అండి, గెటింగ్ ఇట్. ఎస్ అండి, నేనే డిజేబుల్ చేశాను. ప్లీజ్ వెయిట్. సార్ ఆల్రెడీ వీఆర్ జాబ్ చేస్తూ రోజు 10 to hours స్పెండ్ చేసి మినిమం 10K అర్న్ చేయొచ్చా సార్ ఫ్రీలాన్సింగ్ చేసి? 100% చేయొచ్చు అండి. గీతా భవాని 100% చేయొచ్చు. సార్ యాక్చువల్ ఐమ్ పర్సింగ్ MCA బట్ ఐ డోంట్ నో కోడింగ్. ఐ వాంట్ టు షిఫ్ట్ కంప్లీట్ ఫోకస్ ఆన్ డిజిటల్. క్యాన్ ఐ ఏబుల్ టు గెట్ ఎ జాబ్? డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ అండి. యు ఆర్ గోయింగ్ టు గెట్. DM లో వాడే టెక్నాలజీస్ మీద అసలు ఐడియా లేదు సార్, ప్రతిదీ నేర్పిస్తారు కదా. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అండి. జస్ట్ వెయిట్ ఫర్ 10 days. అసలు సార్ ఏం చెప్తున్నారు, దేన్ని ఎట్లా వాడుతున్నారు, ఎలా ఇస్తున్నారు ఎగ్జాంపుల్స్, అది మీరు ప్రాపర్ అనలైజ్ చేస్తే చాలు. సార్ 10 points చెప్పారు కదా, డిజిటల్ మార్కెటర్ గా సక్సెస్ అవ్వాలంటే 10 skills స్పెషలైజ్ అవ్వాలా? సో ఇక్కడ మీరు ఒక్క దాని మీద బాగా ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలి సార్, డిజిటల్ మార్కెటింగ్ లేదా ఉందా సార్ అంటే దట్ విల్ కాల్డ్ as SEO. వెన్ యూ లెర్న్ ప్రాపర్ SEO క్లయింట్స్ మీరు 10 పట్టుకుంటే చాలండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 10 years ఎక్స్పీరియన్స్ ఎంతైతే శాలరీ ఉంటుందో ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 3 to 4 years అన్నమాట. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఆల్రెడీ అది నేను చేసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా సార్? బ్లాగ్ ఇట్స్ సింపుల్ అండి. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్. వర్డ్ ప్రెస్ కదా నేర్పిస్తారా? వెబ్సైట్ 100% నేర్పిస్తారండి, అది మనకు లైవ్ లో ఉంటుంది. సార్ ఐటీకి ఉన్న భూము డిజిటల్ మార్కెటింగ్ కి ఎందుకు లేదు సార్? 100% ఉంది సుమన్. అది ఐటీ అయినా నాన్ ఐటీ అయినా డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఏ ఎసెన్షియల్ టూల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎనీ కైండ్ ఆఫ్ కార్పొరేట్. ఇట్స్ ఏ 100% అండి, దానికి అవసరమే లేదు. ఒక బిజినెస్ ని స్కేల్ చేసుకోవాలంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ అవుట్ సోర్సింగ్ అనమాట. అన్ని కంపెనీ చూసుకోలేదన్నమాట. ఓకేనా? అమెజాన్ అంత పెద్దది కదా, యూపీఐ వాడుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు పేయూ మీద డిపెండ్ అవుతుంటారు, క్యాష్ పే, ఇది పేమెంట్ ప్రాసెస్ ని. మళ్ళీ అమెజాన్ అంత పెద్దది 1000 crores of lakhs of crores of బిజినెస్ చేస్తుంది సార్, వాళ్ళు పేమెంట్ గేట్వే చేసుకోలేరు అంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ థర్డ్ పార్టీ. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పేయూ అనేది వాడుతున్నారు అనమాట. ఇక్కడ కూడా మనకు అంతే. కంపల్సరీ ఎవ్రీ కంపెనీ మస్ట్ నీడ్ ఏ డిజిటల్ మార్కెటింగ్. సింపుల్ ఆన్సర్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు అవసరం లేదండి, ఓకేనా? జస్ట్ ఎ మినిట్.
రాలేదండి, సారీ సార్. యాక్చువల్లీ ఐఎమ్ ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్. జస్ట్ ఎ మినిట్. హలో. ఎస్ అండి, ఎస్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ ఏ రీసెంట్ డిగ్రీ గ్రాడ్యుయేట్. నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్. అందులో డిజిటల్ మార్కెటింగ్ కరెంట్లీ స్టూడెంట్. సో మార్కెట్ ఎలా ఉంది సార్ డిఎంపీ లో? చాలా అగ్రెసివ్ గా ఉందండి నిఖిల్. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అండి, సింపుల్ ఆన్సర్. ఓకేనా? సో స్టార్టింగ్ ఫ్రీలాన్సర్ ప్యాకేజ్ ఆఫ్ డిఎం. కొంతమంది ఇంటర్న్షిప్ ఇచ్చి చేసుకుంటారండి. కొంతమంది 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 15,000 కూడా ఇస్తారు అనమాట, 20,000 కూడా ఇస్తారు. బట్ వెన్ యూ హ్యావ్ ఏ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, యూ క్యాన్ ఎక్స్పెక్ట్ మినిమం 3 to 5 lakhs అనమాట. వరస్ట్ కేసు 3 lakhs, మాక్సిమం ఇస్ 5 lakhs. వెన్ యూ హ్యావ్ ఏ అల్టిమేట్ స్కిల్స్, అంటే ఒక దాని మీద కూర్చోకుండా నేను మల్టిపుల్ గా అన్ని స్కిల్స్ మీద నాకు ప్రాపర్ గా పట్టుంది అనుకోండి, ఆ స్టఫ్ అనేది ఉందనుకోండి, యూ కెన్ క్రాక్ మినిమం 5 to 6 lakhs జాబ్ అనేది మీరు క్రాక్ చేయొచ్చు. సార్ కోడింగ్ మ్యాండేటరీ ఫర్ దిస్ కోర్స్? నాట్ రిక్వైర్డ్ ప్రత్యూష. Both are important. SEO is nothing but a search engine optimization. SMM is a social media marketing. ఒకటేమో సెర్చ్ ఇంజన్ గూగుల్, బింగ్ అన్నమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవి వస్తాయి అన్నమాట. సార్ ఈ కోర్సులో వితౌట్ కోడింగ్ నేర్పిస్తారన్నారు కదా బయట. కానీ బయట ఐటీ మార్కెట్ లో వచ్చే ప్యాకేజెస్ ఇస్తారా? 100% ఉంటుందండి సని. యు ఆర్ గోయింగ్ టు లెర్న్. మీకు ఒక లింక్డ్ఇన్ సెషన్ అవుతుందండి. ఆ లింక్డ్ఇన్ సెషన్ తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రియాక్ట్ జిఎస్ వెబ్ డెవలప్మెంట్. జస్ట్ ఎ మినిట్. ఇన్ దట్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. సో దీని గురించి నేను తక్కువ మాట్లాడితే బెస్ట్ అండి. ఎఫ్ఎల్ఎం విల్ టేక్ కేర్. ఓకే? ఎఫ్ఎల్ఎం లో మీరు డైరెక్ట్ చాట్ అడగొచ్చండి. వీ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పర్ట్స్. ఓకేనా? చెప్తాను మీకు, తర్వాత చెప్తాను. సార్ నేను 2 years టీచర్స్ లో బెంచ్ మీద ఉన్నాను. వాళ్ళు నన్ను టర్మినేట్ చేశారు. నథింగ్ టు వరీ. మొబైల్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేశారు, నేను వెళ్ళలేదు. నాకు 2 years ఎక్స్పీరియన్స్ లెటర్ వస్తుంది. అది యూజ్ చేసి ఫ్రీలాన్స్ లో క్లయింట్స్ ని అప్రోచ్ అవ్వచ్చా? 100% అవ్వచ్చు అండి. ఇట్స్ ఎ సింపుల్ వన్. ఓకేనా? యూ క్యాన్. జస్ట్ ఏ మినిట్. ఏమి ఇచ్చారండి రిప్లై? 1 by 1. మైండ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ కంప్లీటెడ్ 2 years బ్యాక్ వితౌట్ జాబ్స్. ఓకే, గాట్ ఇట్. 1 by 1 అండి ప్లీజ్. సో ఇక్కడ చూడడానికి ఇబ్బంది అవుతుంది. యూ కెన్ ఆస్క్ ఇన్ క్యూఏ అండి. ఓకే, క్యూఏ ద్వారా అడిగారు. ఒక్కసారి క్యూఏలో అడగొచ్చండి. ఇక్కడ క్యూఏ అనేది ఉంటుంది మీకు, క్వశ్చన్ అండ్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెంట్? ఓకే, ఇది అర్థమైందండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే పేడ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఎస్ఎంఓ అనేది మనం ఆప్టిమైజ్ చేస్తామన్నమాట. తక్కువ టైంలో మన కంటెంట్ ప్రాపర్ గా రీచ్ అయ్యేటట్టు ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు. కంటెంట్ ఏ విధంగా సోషల్ లో పెట్టాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టాలి, ఆల్ కమ్స్ అండర్ ఎస్ఎంఎం అండ్ ఎస్ఎంఓ. ఓకేనా? సార్ బ్రో, ఐ హావ్ వన్ డౌట్. రికార్డింగ్ వీడియోస్ ఎక్కడ ఉంటాయో ఎలా చెక్ చేయాలి? చెప్తున్నానండి. జస్ట్ ఎ మినిట్. సారీ, ఇక్కడ బ్రేక్ ఇచ్చాను కదా, గెట్ రెడీ. ఇది మన ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ వెబ్సైట్. ఇక్కడ లాగిన్ అని చేయండి. సో మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ లాగిన్ అన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, సో మీరు ఏదైతే మెయిల్ ఐడితోని రిజిస్టర్ అయ్యారో, పాస్వర్డ్ మర్చిపోతే జస్ట్ క్లిక్ ఆన్ ఫర్గాట్ పాస్వర్డ్ అంతే. మీకు డైరెక్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద ఓపెన్ చేసి యూ క్యాన్ రీసెట్ యువర్ పాస్వర్డ్. లాగిన్ అవ్వాలి. జస్ట్ ఏ మినిట్, ఐ నీడ్ టు చెక్ ఇట్. జస్ట్ ఏ మినిట్ అండి. వన్ బై వన్. జస్ట్ ఏ మినిట్. ఐఎమ్ రీసెట్టింగ్ ద పాస్వర్డ్. సో మీకు ఎంబటే రీసెట్ పాస్వర్డ్ కొడితే మీ మెయిల్కి వచ్చేస్తుందండి. సో అక్కడ లింక్ వస్తుంది. లింక్ మీద క్లిక్ చేస్తే ఎట్లా రీసెట్ చేయాలో కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. సేమ్ మన జీమెయిల్ ఐడి లాగానే ఉంటుంది. చాలా సింపుల్ అనమాట ఇది కూడా. జస్ట్ ఏ మినిట్. సో మీరు ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను.
సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి FRONTLINES EDUTECH.com. సో మీకు మెయిల్ ఆల్రెడీ ఉంటుందన్నమాట. లాగిన్ చేయాలి. యూ మస్ట్ ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. సో మీరు లాగిన్ అయితే ఇలా వస్తుంది అనమాట మీకు. ఇక్కడ మీరు ఫోటో కావాలంటే అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో తర్వాత ఇక్కడ మై కోర్సెస్ అని ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ లో. జస్ట్ క్లిక్ ఆన్ మై కోర్సెస్. ఎప్పుడైతే మై కోర్సెస్ మీద క్లిక్ చేస్తారో, జస్ట్ మినిట్, SSPG, జస్ట్ ఇక్కడ ఏదైతే మీకు రెడ్ కలర్ తో స్టార్ మార్క్ ఉంటుందో జస్ట్ మేక్ ఇట్. ఓకే, అయిపోయింది. సో ఇక్కడ స్కిప్ అని కొడితే అయిపోతుందండి. తర్వాత మై కోర్సెస్ మీద క్లిక్ చేసి యు ఆర్ గోయింగ్ టు గెట్ ద డేటా అన్నమాట. యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ లో డైలీ మనం ఇచ్చే డేటా కావచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. వెరీ సింపుల్ వన్. ఓకే, ఇలా మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు మీ రికార్డింగ్స్ ని. Sir, they already shared in WhatsApp how to access time waste now. Okay, thank you, Kishore. What is the difference between AI for digital marketing? Yes, Andy, you are going to be very smart using AI. So, నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఎలా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తానంటే, థ్యాంక్ యూ అండి, జస్ట్ a minute. సో మిమ్మల్ని డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఇక్కడ మీరు FLM లో మీరు జాయిన్ అయ్యారో ఈ కోర్స్ లో, నేను చెప్పింది మీరు చెప్పినట్టు చేస్తే వితౌట్ యూజింగ్ ఎనీ AI టూల్, వితౌట్ యూజింగ్ ఎనీ టూల్, యు ఆర్ గోయింగ్ టు డూ ఎక్సలెంట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్. అదొక మీకు SEO ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, 1000 members లో మీరు ఉన్నారు ఒక పర్సన్, అక్కడ ఒక HR కావచ్చు, ఇంకేదైనా XYZ పర్సన్ కావచ్చు, SEO ప్రొఫెషనల్ కావచ్చు, దే హావ్ రేజ్డ్ ఎ క్వెరీ వితౌట్ యూజింగ్ ఎనీ AI, వితౌట్ యూజింగ్ ఎనీ SEO టూల్. ఆర్ యూ గోయింగ్ టు డూ SEO? ఎస్, యు ఆర్ గోయింగ్ టు డూ. సో మీరు ఎలాంటి టూల్ లేకుండా SEO చేస్తున్నారంటే, జస్ట్ ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ వెన్ వి ఇంప్లిమెంటెడ్ విత్ AI, యువర్ వర్క్ విల్ బి ఆసమ్ అన్నమాట. అలా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం అనేది నేను చేస్తాను. ఇక్కడ SEO సెషన్స్ మనకు మినిమం 7 సెషన్స్, అంటే 10 to 14 hours అవుతుంది అనమాట. ఓన్లీ SEOనే మీకు 10+ hours మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు అది నేర్చుకుంటారో రియల్ టైమ్ లో ప్రాపర్ గా మీకు బేస్ ఫార్మాట్ లో చెప్తాను. వెన్ ఇంప్లిమెంట్ విత్ AI, దట్ వర్క్ విల్ బి ఆసమ్ అనమాట. సాలిడ్ రిజల్ట్స్ వచ్చేలా మీకు ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ. బోత్ ఆర్ డిఫరెంట్ అండి. ప్రతి ఒక్క మాడ్యూల్ కి వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, దే ఆల్రెడీ షేర్డ్ ఇన్ వాట్సాప్. ఓకే, గుడ్. Just a minute, I'm going to answer one by one. Mahesh Kumar, you can speak with me. Nandu, you can speak with me, Andy. సార్ అంటే నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ నాకు అసలు దేని మీద ఐడియా లేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇది నాకు ఇలా నేర్చుకోవడం డిజిటల్ మార్కెటింగ్ అనేది. అసలు నాకు కోడింగ్ కూడా అసలు నాలెడ్జ్ లేదు. అది ఇది ఎంత వరకు యూజ్ అవుద్ది, లైక్ నేను ఎప్పటికల్లా నేను జాబ్ చేయొచ్చు అనేది. మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కదా? ఫైనల్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు రాసేసారు ఎగ్జామ్స్ లేకపోతే? ఇంకా రాయాలి. అవసరం లేదండి, కూల్ గా ఉండండి. ఓకేనా? మీరు జస్ట్ 60 days లో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ ద థింగ్స్ ఏదైతే మీకు ఉన్నాయో, యు ఆర్ గోయింగ్ టు గెట్ 100 more than 100% కాన్ఫిడెన్స్. ఓకే, అంటే దేని మీద ఏ స్కిల్ లేదు కాబట్టి అందుకే సింపుల్ అండి. లేదు, ఇంకా సైడ్ ట్రాక్స్ వద్దు. మీరు ఈ కోర్స్ లో జాయిన్ అయ్యారు, మోర్ దాన్ ఇనఫ్. జస్ట్ సెషన్స్ అటెండ్ అవ్వండి, మీకు ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. ఇది ఇలా చేస్తే నాకు ఇలాంటి జాబ్స్ ఉంటాయి మార్కెట్ లో. నేను వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ చేసుకున్నా, మై లైఫ్ విల్ బి సెట్. SEO ప్రాజెక్ట్ చేసుకున్నా, ఐ విల్ బి మోర్ సేఫ్. లేదు, నేను 2 years కంపెనీలో వర్క్ చేసి స్కిల్స్ గెయిన్ చేసుకుని ఐ క్యాన్ ఎర్న్ మోర్ దాన్ ఏ జాబ్ అన్నట్టు కూడా మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే, అంటే ఇది మాక్సిమం ఎంత ఎర్న్ చేయొచ్చు, మినిమం ఎంత ఎర్న్ చేయొచ్చు? మీకు ఫ్రీగా కొంతమంది ఇంటర్న్షిప్ కోసం టెస్ట్ చేస్తారండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎలా చేస్తున్నాయంటే, అనేబుల్ టు ఎక్స్ప్లోర్ దట్ కంపెనీ నేమ్స్. కొంతమంది ఫ్రీ ఇంటర్న్షిప్ అంటారు, 1 month ఇంటర్న్షిప్ చూస్తారు, సెకండ్ మంత్ థర్డ్ మంత్ దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. 5,000 6,000 10,000 ఇస్తారు. ఆ 3 to 6 months లో వాళ్ళు చెప్పినట్టు మీరు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ 20,000 to 25,000 per month అండి, విత్ ఇన్ 6 months లో. ఓకే, అంతకంటే ఫ్రెషర్ గా ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ తీసుకున్నా కానీ 3 lakhs ఒకప్పుడు వచ్చేవి. ఒకప్పుడు 20 lakhs 30 lakhs ప్యాకేజ్ ఉండేది కూడా ఇప్పుడు సాలరీస్ మనకు 8 lakhs 10 lakhs మాక్సిమం 15 lakhs కూడా దాటడం లేదు. ఇట్స్ లేటెస్ట్ న్యూస్. కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంది అంటే ప్రతి ఒక్క బిజినెస్ కి మనకు కావాలి. అన్ని స్కిల్స్ తెలిసిన వాళ్ళు మార్కెట్ లో చాలా తక్కువ ఉన్నారు. ఓకేనా? సో మీరు ప్రాపర్ స్కిల్స్ నేర్చుకొని మార్కెట్ లోకి వెళ్తే అవసరం లేదండి, మీరు నేర్చుకోండి, వెళ్ళండి, రాకపోతే నేను కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా? ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మహేష్.
యా ఇంకెవరండి? జస్ట్ ఎ మినిట్, వన్ బై వన్. ఐ డోంట్ నో యువర్ నేమ్స్ అండి. సంథింగ్ ఏదో ఐడియాస్ ఉన్నాయి, వన్ బై వన్. ఎస్ ప్లీజ్. యూ కెన్ చాట్ విత్ మీ అండి. సో 2 ఐడీస్ నేను ఎనేబుల్ చేశాను. 04G1 042. ఓకే. యా సాయి శివ కృష్ణ, చెప్పండి కృష్ణ. శివ చెప్పండి శివ. ఎస్ శివ, ప్లీజ్ ప్లీజ్. హలో సార్. సార్ యా చెప్పండి చెప్పండి. అదే సార్, ఇది మన వెబ్సైట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీగా ఇస్తారా సార్, మరి కొనుక్కోవాలి సార్ మనీ పెట్టి? అవసరం లేదండి, జస్ట్ 3 days ఆగండి. సో రేపు వెబ్సైట్ బేసిక్స్ తోని స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే. ఈ డొమైన్ ఏంది, కాన్సెప్ట్ ఏంది, డొమైన్ ఎట్లా తీసుకోవాలి, బ్రాండ్ నేమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవుతుంది. థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ డేటా. ఓకేనా? ఓకే సార్. అది ఓన్లీ ఎస్ఈఓ ఒకటి బాగా చేస్తే సరిపోతుంది సార్. ఓన్లీ ఎస్ఈఓ మీద ఎస్సీఓ అంటే ఎస్సీఓ అనేది చాలా పేషెన్స్ తో చేయాల్సిన వర్క్ అండి. మార్కెట్ లో ప్రొఫెషనల్స్ ఉన్నారు, దే ఆర్ గోయింగ్ టు యూస్ థర్డ్ పార్టీ బోర్డ్స్, టూల్స్ అనేది వాడతారు. మీరు ప్రాపర్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారంటే మిమ్మల్ని బీట్ చేయాలంటే మీలాగా ఇంకొకరిని రిప్లేస్ చేయాల్సిందే. ఓకేనా? దాని మీద Okay, ఎక్కువ ఫోకస్ చేయండి, మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి. వేరే మాడ్యూల్స్ అన్ని చాలా డెడ్ ఈజీ అనమాట. ఓకేనా? ఓకే సార్. అదే సార్, చార్ట్ డిస్ప్లే మీరు చెప్పినప్పుడు కొంత చార్టింగ్, అది చార్ట్ డిస్ప్లే అయిపోతుంది సార్, కొంత కాన్సన్ట్రేట్ తెలియపోతుంది సార్. నేను అది డిజేబుల్ చేస్తానండి కంపల్సరీ. కొంతమంది నాకు Okay, ఇప్పుడే sir. నాకు FLM నుంచి కాల్ వచ్చింది, ఇంతకుముందు కాల్ చేసింది కూడా వాళ్ళతోనే. సారీ సార్, So, అది nothing to worry. చెప్పడం సారీ సార్ ఫర్ సేయింగ్ దట్. ఏం కాదండి, కరెక్టే. నేను అది అనుకోకుండా ఎనేబుల్ చేసినట్టున్నాను. సో స్టూడెంట్ చార్ట్ చేసుకునేసరికి చాలా మందికి ఇబ్బంది, అది కరెక్టే. నథింగ్ టు వరీ, ఇట్ విల్ బి మానిటర్డ్. ఓకే. ఈ సెక్షన్ పర్లేదు కదా సార్, రేపు పొద్దు నుంచి మెయిన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది సార్, మెయిన్ క్లాస్. ఈ రోజు కూడా జరిగింది మనకు మెయిన్ క్లాస్ ఏనండి, కంప్లీట్ ఇంట్రడక్షన్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. యా థ్యాంక్ యూ. సో యా రవితేజ, యూ కెన్ స్పీక్ విత్ మీ. రవితేజ. ఓకే. యా శ్రీధర్. Yes, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. యువర్ గుడ్ నేమ్ రవితేజ. యా టెల్ మీ రవితేజ. Sir, internships provide చేస్తారు సార్. ఇంటర్న్షిప్స్ అండి? Yes, sir. యా, మీ దాంట్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో FLM ఇస్ గోయింగ్ టు పుల్ యూ ఆల్సో. అది నా చేతుల్లో లేదండి. నేను సబ్జెక్ట్ ట్రైన్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ లో కూడా ఒక 4 members ని తీసుకున్నాం. 4 members లో ఒక సెలెక్టర్ ఈస్ గోయింగ్ టు లీడ్ కంప్లీట్ FLM ఫ్రంట్ ఎండ్ అండి. ఓకేనా? అలాగే ఈ ప్రీవియస్ 13 బ్యాచ్ లో కూడా తీసుకుంటాము. మీ బ్యాచ్ అయిపోయేసరికి మేబీ ఆగస్ట్లో ఎండ్ కావచ్చు, అంటే మే అయిపోయింది, జూలై లోపల మీ బ్యాచ్ కూడా అయిపోతుంది. జూలై ఎండింగ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్. దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ని FLM ఆల్సో ట్రైన్ టు పుల్. ఓకే, నథింగ్ టు వరీ. జస్ట్ స్కిల్స్ తో అప్డేట్ ఉండండి చాలు, మోర్ దాన్ ఇనఫ్. సార్, డిజిటల్ మార్కెటింగ్ చేశాక ఏ రోల్స్ కి ఎలిజిబుల్ సార్? లేదండి ఎన్ని? ఈ డిజిటల్ మార్కెటింగ్ మేము కంప్లీట్ చేశాక ఏ రోజుల్స్ ఎలిజిబుల్ అవుతాం సార్? ఏ రోల్స్ కి? SEO అనలిస్ట్ అంటే నేను SEO నుంచే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? SEO అనలిస్ట్ ఉంది, SEO అసిస్టెంట్ ఉన్నారు. అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది చాలా, అంటే మీకు సింపుల్ గా డిజిటల్ మార్కెటింగ్ లో 100+ రోల్స్ ఉన్నాయండి. SEO లోనే తీసుకుంటే 10+ రోల్స్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనీ, డిజిటల్ మార్కెటింగ్ లీడ్, డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ హెడ్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే వేరే IT ఫ్యాక్టర్స్ ని చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ఏ కాంబినేషన్, అంటే ఇట్స్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ IT అండ్ నాన్ IT అండి. దీని లోపల వాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మాడ్యూల్స్ మీద ఫిక్స్ కండి, ఆటోమేటిక్ గా రూల్స్ మీకే తెలిసిపోతాయి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ లింక్డ్ఇన్ సెషన్. ఓకేనా? లింక్డ్ఇన్ సెషన్ వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ 50+ రోల్స్ అండి, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సార్. Hello, థ్యాంక్ యూ. యా సార్ నా చెప్పండి. పేరు శ్రీధర్ సార్. చెప్పండి శ్రీధర్, చెప్పండి. సార్ అదే నేను బెంగళూరులో SEO పైన వర్క్ చేస్తున్నాను సార్. ప్రజెంట్ 15K వస్తుంది. నైస్. ఓకే. నాకు సోషల్ మీడియా మీద, గూగుల్ యాడ్స్ మీద, యూట్యూబ్ యాడ్స్ మీద అంత నాలెడ్జ్ లేదు. ఓకే. ఇక్కడ 3 months కోర్స్ కంప్లీట్ అయ్యేలోపు 1 year ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాని తర్వాత మంచి MNC లో ట్రై చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇట్ ఇస్ పాసిబుల్? 100% పాసిబుల్ అండి. సో మీకు అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, కొన్ని సెషన్స్ అయిన తర్వాత, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఏ లింక్డ్ఇన్ సెషన్ అండి. అక్కడ మీకు కావాల్సిన సాలిడ్ ఆన్సర్ దొరికిపోతుంది. సార్ ఈ సెక్షన్ రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఇప్పుడు నైట్ అప్లోడ్ చేస్తామండి, అంటే ఇంకా రికార్డ్ అవుతుంది కదా, QA కూడా రికార్డ్ చేయమన్నారు. సో ఐఎమ్ రికార్డింగ్ ద QA ఆల్సో.
అంటే ఇది రెండర్ కావడానికి సర్వర్ లో మీకు స్మూత్ ఫ్రీగా ప్లే కావాలంటే, బఫర్ ఫ్రీగా ప్లే కావాలంటే ఇట్ విల్ టేక్స్ 2 to 3 మార్నింగ్ hours. మార్నింగ్ 5:30 కల్లా వస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. అదే ఓకేనా? నేను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నా, జస్ట్ బ్లూటూత్ పెట్టుకొని జస్ట్ వింటున్నాను సార్ అన్ని. నథింగ్ రేపు టు వరీ, మార్నింగ్ గో హెడ్. వస్తారు, అన్ని ప్రాక్టీస్ చేస్తాను మార్నింగ్. డెఫినెట్. ఈరోజు జస్ట్ ఇంట్రడక్టరీ పార్ట్ అండి, రేపు నుంచి మీకు ఉంటుంది కంప్లీట్ గా. ఓకేనా? ఓకే. యా, థ్యాంక్ యూ అండి. జస్ట్ ఎ మినిట్, ఐ గాట్ ఏ క్వెరీస్ ఫ్రమ్ QS. జస్ట్ ఎ మినిట్, 1 by 1. సో ఎవరైతే మీరు నాతో మాట్లాడారో జస్ట్ యూ కెన్ మ్యూట్ యువర్ మైక్స్ అండి. థ్యాంక్ యూ. రికార్డింగ్ వీడియోస్ ఎక్కడ ఉంటాయి బ్రో చెప్పేశానండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఇది కూడా అయిపోయింది. డస్ ద కంటెంట్ వి మేక్ షుడ్ ఫాలో రెగ్యులేషన్స్. 100% ఆనంద్ వరప్రసాద్, యూ మస్ట్ ఫాలో ద రెగ్యులేషన్స్. ఆ రెగ్యులేషన్స్ ఎట్లా ఉండాలి, ఏఐ కంటెంట్ కి ఎట్లా ఉండాలి, అది కాపీ కంటెంట్ అయితే ఎలా ఉండాలి, కామన్ కంటెంట్ అయితే ఎలా ఉండాలి అనేది చాలా డీటెయిల్ గా తెలుసుకుంటారు. నథింగ్ టు వరీ. యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ డిజైన్ అండి. ఓకేనా? సో ఇది మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఇది టాపిక్ చేస్తే వేరే వస్తాయి, మన వెబ్సైట్ సబ్జెక్ట్ కాకుండా వేరే ప్రాజెక్ట్లకు వెళ్ళిపోతుంది. దీని మీద కూడా ఇప్పుడు ఏదైతే మీరు రియాక్ట్ అన్నారో ఇదన్నారో సపరేట్ సెషన్స్ ఉంటాయి మనకి, అక్కడ మనం తెలుసుకుందాం అవుట్ ఆఫ్ ది టాపిక్. ఓకేనా? యూఐ అనేది చాలా ఇంపార్టెంట్. యూఐ బాగుంటేనే బిజినెస్ బాగుంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటేనే బిజినెస్ అనేది బాగుంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. డెవలప్మెంట్ తర్వాత చూసుకుందాం. సార్ ఫ్రీలాన్సింగ్ అండ్ డిఎం ఒకటి కాదా సార్? ఫ్రీలాన్సింగ్ ఇస్ డిఫరెంట్, డిఎం ఇస్ డిఫరెంట్. ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఏ స్కిల్ అన్నా యూ క్యాన్ మేక్ మనీ అండి, యూ క్యాన్ మానిటైజ్ యువర్ స్కిల్స్ అన్నమాట. డిఎం తో పాటు చాలా ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిఎం ఈజ్ అల్టిమేట్ అండి. సింపుల్ గా చెప్పాలంటే డిఎం ఏదైతే ఉన్నాయో కంపెనీస్ కి బ్యాక్ ఎండ్ లో చాలా మందికి అవసరం ఉందన్నమాట. ఒకరికి వెబ్సైట్ ప్రాబ్లం అంటారు, ఒకరికి సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ అంటారు, కొంతమందికి ఏమో స్ట్రాటజీస్ వర్క్ కావు. మళ్ళీ తక్కువ టైంలో ఎవరిని కనుక్కుంటారు సార్ ఇవన్నీ అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ కనుక్కుంటారండి. ఓకేనా? సార్ కెన్ ప్లీజ్ డిఫరెన్స్ బిట్వీన్ అఫ్లైట్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే మహేష్ బాబు ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశారండి. ఓకేనా? దట్ విల్ కమ్స్ అండర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. అఫ్లైట్ మార్కెటింగ్ అంటే సింపుల్ అండి, నేను ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకున్నాను, మీరు ఎంత సేల్ చేస్తే మీకు అంత కమిషన్ తీసుకోమని చెప్తున్నాను అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్. అది గుడ్ ప్రోడక్ట్ అయినా మాక్సిమం ఈ సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ నోట్స్ అండ్ అది మార్కెట్ లో బాగుంది, ఒక దాంతో ఒక థీమ్ బాగుందంటే దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ అనమాట. సో అఫ్లైట్ మార్కెటింగ్ అంటే కమిషన్ తీసుకొని చేసుకుంటాము, వీళ్ళేమో ఒకటేసారి హై అండ్ అమౌంట్ తీసుకుంటారు. దే ఆర్ గోయింగ్ టు మేక్ అగ్రిమెంట్, దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్స్ అంతే. సార్ మై బీటెక్ 2 year కంప్లీటెడ్ వితౌట్ జాబ్, విల్ దిస్ 100% యూస్ఫుల్ అండ్ ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ. సార్ ఏఐడిఎం జాబ్స్ ని రిప్లేస్ చేసే ప్రతి ఒక్క దాంట్లో ఉందండి. వంశీ కుమార్ మీరు ఏదైతే అన్నారో దిస్ 100% వ్యాలిడ్ అనమాట. ఎవరైతే ఏఐని ప్రాపర్ గా యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తారో మీ జాబ్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను, స్ట్రాంగ్ ఫౌండేషన్ తో పాటు ఏఐని ఎలా వాడాలో కూడా, అందుకనే మన కోర్స్ నేమ్ ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పడం అనేది జరుగుతుంది. సో జస్ట్ మీరు ఈ జర్నీలో కంటిన్యూ అవ్వండి. ఆఫ్టర్ 1 month యు ఆర్ గోయింగ్ టు నో ఆల్ ద థింగ్స్ అన్నమాట. ఓహో దీన్ని ఇలా వాడితే దీని అవుట్పుట్ ఇలా వస్తుంది. మార్కెట్ లో టూల్స్ thousands ఆఫ్ టూల్స్ ఉన్నాయి, ఏ టూల్ ఎట్లా వాడాలో మీకు తెలిసిపోతుంది అనమాట గన్ షాట్ ఆన్సర్. ఓకేనా? సో నథింగ్ టు వరీ. యా వంశీ కృష్ణ, ఐఎమ్ పర్సూయింగ్ మార్కెటింగ్ ఇన్ MBA, విల్ డిజిటల్ మార్కెటింగ్ 100% హెల్ప్ఫుల్ అండి. మీకు నాకు తెలిసి మీకు సబ్జెక్ట్ కూడా ఉండొచ్చు డిజిటల్ మార్కెటింగ్, బియాండ్ ద సబ్జెక్ట్ తో మీరు వెళ్ళిపోతారు. ఓకే సార్, షాల్ ఐ గెట్ థర్డ్ పార్టీ డొమైన్ టు ప్రాక్టీస్? 100% ప్రత్యూష, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ డొమైన్ నేమ్ ఆల్సో. ప్లీజ్ గివ్ 2 days. ఓకే 2 days లో యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ డొమైన్ నేమ్. సార్ నేను ఒక మెయిల్ నుండి FLM లో లాగిన్ అయ్యాను, బట్ ఆ మెయిల్ ని చేంజ్ చేసుకోవాలి, ఎడిట్ ఆప్షన్, ఎనీ పాసిబుల్ టు చేంజ్ ఎ మెయిల్? ఎస్ అండి, మీరు లాగిన్ అయితే మీరు చేసుకోవచ్చు. లాగిన్ కాకపోతే మన సపోర్ట్ నెంబర్ ఉంది కదా 8330777727, ఏదైతే మీకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వస్తే మీరు ఇంటరాక్ట్ అయ్యారో దానికి కస్టమ్ గా చెప్పండి, దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ నోట్. ఇంకొకటి, మీరు ఏదైతే గ్రూప్ లో జాయిన్ అయ్యారో గ్రూప్ అడ్మిన్ ఉంటుంది, యూ కెన్ కన్వే యువర్ queries to that group admin. He is going to solve within 24 to 48 hours. Okay, nothing to worry. Vamshi anonymous, I don't know your name. Sir, I'm having 2 years career gap. I have a domain on done my MCA, 100% useful and I'm a MSc electronic guy. Nothing to worry. I have passed out in 2014. I am a Usmania University second rank holder in the entrance exam. Okay, సో నా డిపార్ట్మెంట్ వేరు, నాది కిరాణా షాప్ ఉంటుంది, బయట వర్క్ చేశాను. ఇప్పుడు కంప్లీట్ గా నేను FLM కి డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాను. బిఫోర్ 10 years లోనే హ్యావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, మంచి క్లయింట్స్ ని పట్టుకున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు ఉంది. సో మీరు ఏది కావాలంటే అది చేయొచ్చండి. సో అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అకాడమిక్ నాలెడ్జ్, యు ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. నథింగ్ టు వరీ. ఐఎమ్ డూయింగ్, యా ప్రియా, ఐఎమ్ డూయింగ్ జాబ్ ఇన్ BPO సెక్టర్. I heard it's difficult to get clients as a fresher in freelancing. Yes, it's correct అండి. ప్రాపర్ స్కిల్స్ ఉంటే ఫ్రీలాన్సింగ్ ఈజీ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ వన్స్ అగైన్,
సో మన ఫ్రీలాన్సింగ్ సెషన్ అనేది కండక్ట్ చేశామంటే ఎఫ్ఎల్ఎం కూడా బాగా సజెస్ట్ చేసింది. లైవ్ గా అకౌంట్ క్రియేట్ చేసి దాని లోపల ప్రాపర్ స్కిల్ పెట్టమని చెప్పారు. సో మీరు మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. దాని లోపల వేరే వాళ్ళు ఎలా పెడుతున్నారు ఫ్రీలాన్సింగ్ లో ఒక స్కిల్, మనం ఎట్లా లైవ్ గా పెట్టాము అంటే ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని హౌ యూ హావ్ క్రియేటెడ్ ట్రెండ్ కి తగ్గట్టు. అలా కనుక మీరు అంటే మార్కెట్లో ఏమవుతుందంటే ఒక్కసారి స్టార్ట్ చేసి ఆగిపోతారు అనమాట. సెకండ్ టైం చేయాలంటే ఇబ్బంది, థర్డ్ టైం అవసరమా, ఫోర్త్ టైం అవసరం లేదు, ఫిఫ్త్ టైం వేరే ట్రాక్. ఇక్కడ నేనేమంటున్నాను, ఫ్రీలాన్సింగ్ లో సక్సెస్ కావాలంటే ప్రాపర్ స్కిల్స్ ఉండాలి. ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కరికి చాలా విధాలుగా అవసరం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని 100 సర్వీసెస్ ని మీరు క్రియేట్ చేస్తే విత్ ఇన్ 1 month లో వై కాంట్ యూ గెట్ ఎ లీడ్స్? సింపుల్ ఆన్సర్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములా. ఐ వర్క్డ్ ఫర్ లాట్ ఆఫ్ క్లయింట్స్. ఆ సీక్రెట్స్ అన్ని చెప్తాను. జస్ట్ యూ రిక్వైర్డ్ స్కిల్స్ అండి. ఆఫ్టర్ యూ గెయిన్ స్కిల్స్ యూ కెన్ అప్లై ఫర్ ఫ్రీలాన్సింగ్ ఆల్సో. ఓకేనా? జాబ్ అంటే జాబ్, ఫ్రీలాన్సింగ్ అయితే ఫ్రీలాన్సింగ్. సార్ నాది బీటెక్ కంప్లీటెడ్ అయిపోయే, ఓకే 2 years అవుతుంది. నాకు యూస్ఫుల్ అవుతుంది, 100% యూస్ఫుల్ అవుతుందండి. మీ నేమ్ తెలియదు నాకు. AK-47 లాగా G1 అని పిలవచ్చేమో మిమ్మల్ని. 0G1, ఓకే 4G1. ఎస్ అండి, విల్ ట్రై ఇట్. ఓకే, internship will try it. Sir, hosting and domain we need to invest. No, it's a completely free of cost. Sir, can we do SEO while doing 9 to 5 job? Can we manage do after work? After 3 months you can try it, and after 3 months you can try it. Without experience in DM, how to freelancing get? Skill is important, and skills makes money. Simple answer. Sir, నాకు ఫ్రెషరే, మీకు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? స్కిల్ ప్రాపర్గా ఉంటే యూ కెన్ డూ ఫ్రీలాన్సింగ్. అదే ఇంతకుముందు చెప్పిన ఆన్సరే. జస్ట్ విజిట్ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అండ్ చెక్ ద ఫ్రీలాన్సింగ్ సెషన్. ఓకే, మోర్ దాన్ ఎనఫ్. I am having 2 years of career gap. I have done my MCA. This 100% helpful. నేను ఒక మెయిల్ నుండి అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ ఈ డిజిటల్ మార్కెటింగ్ చేశాక రోల్స్ కి చాలా ఉన్నాయండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ 50+ రోల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ రోల్ కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, యూ ఆర్ గోయింగ్ టు లర్న్. ఐ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ ఇన్ 2020, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. 100% అండ్ యూ క్యాన్ గెట్ ద జాబ్. అంటే ఇక్కడ మీకు బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, క్యాన్ ఐ గెట్ ద జాబ్? ఎస్ అండ్ యూ క్యాన్ మేక్ ఏ ప్రాపర్ రీజన్స్. చందన, అంటే ఎందుకు గ్యాప్ వచ్చింది 3 years, 2.5 years, 3 years ఎందుకు గ్యాప్ వచ్చిందో యూ క్యాన్ మేక్ ఏ సాలిడ్ పాయింట్స్. అది మీకు లింక్డ్ఇన్ సెషన్, రెజ్యూమే బిల్డింగ్ సెషన్స్ లో అర్థమైపోతుంది. నథింగ్ టు వరీ. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కెరియర్ బూస్టర్స్. I need to talk with you. Please accept me. Okay, Realme. Just a minute, Realme. You can exit and the session అయిపోయింది. You can exit. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. Yeah, Realme. You can speak with me, Realme. Yeah, Realme. You can speak with me, Realme. I have enabled your voice. Okay, just a minute. I'm checking your comments. Sorry, I'm checking your QAs. Realme have enabled your voice and you can chat, you can speak with me. Okay, done. Yeah, Vanaja. సార్ నేను 2 years గా బెంచ్ లో ఉన్నాను. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నా. ఈ 2 years ఎక్స్పీరియన్స్ నేను డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కి అప్లై చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చా? డిఫరెన్స్ డొమైన్స్ ఉన్నప్పుడు టాలీ అవ్వదమ్మా. 2 years బెంచ్ లో ఉన్నప్పుడు మీరు ఏం చేశారో కూడా దాన్ని ప్రాపర్ గా షోకేస్ చేసుకోవాలి. ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్ కి స్విచ్ అవుతున్నప్పుడు యూ మస్ట్ మేక్ ఏ సమ్ ప్రాపర్ వ్యాలిడ్ రీజన్స్ అనమాట. అది ఎలా చేయాలో మీకు మన FLM కెరీర్ యాడ్ సెషన్స్ లో మీకు అర్థమైపోతుంది. ఓకేనా వనజ? థ్యాంక్ యూ. ఐ కంప్లీటెడ్ MBHR అండ్ యా వినిపిస్తుంది. చెప్పండి వినిపిస్తుంది. రియల్మీ. యా ఓకే సార్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వల్ల ఒక అన్నయ్య, సో తను SEO పైన చాలా వర్క్ చేస్తున్నాడు. సో తను గూగుల్ యాడ్స్ కి వర్క్ చేస్తున్నాడు సార్. నైస్. ఓకే. సో తన లాస్ట్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4.5 ఒకటి మార్చ్ లో వచ్చింది. సో 2.4 lakhs ఏమో ఏప్రిల్ లో వచ్చింది సార్. సో దాన్ని చూసి మా ఫ్రెండ్ నాకు ఇట్లా సజెస్ట్ చేసింది అనమాట. సో FLM లో ఇట్లా కండక్ట్ చేస్తున్నాడు, సో యూ కెన్ ట్రై ఇట్ అని. సో దాని త్రూ మీ దగ్గరకు వచ్చాను నేను. నైస్. ఓకే. డెమో చూసాను. దాని తర్వాత మీరు ఎస్పెషల్ గా యాక్చువల్లీ మీరు ఇంత నీట్ గా అసలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకోలేదు. ఏదో సో వాట్ ఇస్ వాట్ అనేది చెప్పేస్తారు వెళ్ళిపోతారని. అంటే నేను ఆల్రెడీ వీక్యూబ్ సొల్యూషన్స్ కూకట్పల్లి ఉంది సార్, అక్కడ డెమో చూసాను. వాళ్ళు 25,000 డిమాండ్ చేశారు. సో ఇదంతా ఇంకా బాగాలేదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ నుండి వాళ్ళ నుండి ఇది కొంచెం నీకు ఇబ్బందిగా ఉంటది కావచ్చు. సో నువ్వు FLM ఐడియా ఉంది కదా. సో యాక్చువల్లీ మీ ఛానల్ ని చాలా నుంచి ఫాలో అవుతున్నా సార్. సో అక్కడ నుంచి వచ్చాను ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీ పేరు యాక్చువల్లీ మిమ్మల్ని వినడం ఇది. కాకపోతే అసలు ఇంత నీట్ గా, అసలు ఇంత ఈవెన్ మన తెలుగులో కూడా ఇంత అసలు మీరు చెప్పే విధానం అయితే అసలు
ఈవెన్ చిన్న పిల్లాడికి అడ్డుపండు తీసి నోట్లో పెట్టినట్టు ఈజీగా చెప్పేస్తున్నారు సార్. యాక్చువల్లీ మీరు చెప్పే మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ వల్ల 3 months లో ఎవరికైతే జాబ్ కొట్టామా ఇలాంటి డౌట్స్ అని వేస్తారు వాళ్ళకి. ఇంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను క్లియర్ గా అర్థం చేసుకొని మీరు చెప్పే ఎవ్రీ పాయింట్ ని తను కరెక్ట్ గా విజువలైజ్ చేసుకొని, సో మీరు చెప్పే ఎవ్రీ టాపిక్ ని అప్లికేబుల్ చేసినట్టయితే 3 months కాదు సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా కరెక్ట్ 70 classes ఈజీ డెఫినెట్లీ తనకున్న ప్యాషన్ కొంతమంది జాబ్ ఉండొచ్చు, కొంతమందికి యాక్చువల్లీ ఎస్పెషల్లీ నేను వచ్చింది కూడా సార్ ఎస్వి ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుంది రియల్మీ మీది, సారీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది రియల్మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. జస్ట్ మీరు సక్సెస్ అయితే చాలండి FLM కి, ఓకేనా? దట్స్ ఇట్. మెయిన్ అజెండా ఇస్ యూ మస్ట్ సక్సెస్ అంతే. బ్రేక్ అవుతుంది రియల్మీ యువర్ వాయిస్, సారీ. అందరికి బ్రేక్ అవుతుందండి, నాకు ఒక్కనికేనా? యా, వచ్చిపోతుందండి వాయిస్. నాకు బ్రేక్ అవుతుందా అందరికి? యూ కెన్ చాట్ అండి, యూ కెన్ చాట్. ఇస్ ఇష్యూ ఫ్రమ్ మై సైడ్? ఓకే, గుడ్. యా రియల్మీ, థ్యాంక్ యూ అండి. సో హీ హాస్ లెఫ్ట్, సో హీ విల్ జాయిన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? యా, విల్ డెఫినెట్లీ మేక్ ఎ నోట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఏమంటారు, ఏం చెప్పాలో తెలియదు, కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ. సార్ ఎస్. అదే సార్, ఒకసారి స్టార్టింగ్ వెళ్తారు సార్. స్టార్టింగ్ పేజ్ ఒక డౌట్ ఉంది సార్, ఇందాక అడగడం మర్చిపోయాను. చెప్పండి తప్పకుండా. ఒకసారి అది స్లైడ్ కొంత పైకి వెళ్తారు సార్. అది ఇదా? రాశారు కదా సార్, నోట్స్ రాశారు కదా సార్. అవును సార్ కొంచెం ఇంకా కిందకి వస్తారు సార్. ఓకే, ఇంకా సార్ ఇంకా అదే కొంత పైకి వెళ్తారు. SEO దగ్గర ఏదో చెప్పారు సార్. అది సార్ కాంపిటేటర్స్ అండ్ ఇంటెన్సిటీస్ అండ్ ఏంటి సార్ అయ్యి? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒకప్పుడు నోకియా ఫోన్ ఉండే, ఓకేనా? నోకియా ఫోన్ అనేది సాలిడ్ అన్నమాట. సో అసలు ఆండ్రాయిడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? నో సార్. గూగుల్ ఓన్ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారా ఎవరన్నా? నో సార్. సో అక్కడ ఏం జరిగింది, యాక్చువల్ గా యూజర్ కి కావాల్సిన కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఉందన్నమాట, ఓకేనా? సో ఇక్కడ ఆండ్రాయిడ్ ప్రోడక్ట్ ఏంది, సారీ ఇక్కడ గూగుల్ ప్రోడక్ట్ ఏంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం, ఒకటి లైనక్స్ బేస్డ్ అది. సో ఓన్ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది, సక్సెస్ అయ్యింది. ఏది? OS ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనుకుందాం. కానీ అదే గూగుల్ పిక్సెల్ ఓపెన్ చేసి అంతగానో క్లిక్ కాలేదు. సామ్సంగ్, వివో, అప్పో క్లిక్ అయింది అనమాట. ఎందుకు క్లిక్ అయింది సార్ అంటే, యూజర్స్ హ్యావ్ షోన్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ దిస్ ప్లాట్ఫామ్స్. ఎందుకంటే ప్రైస్ పరంగా కావచ్చు, ఫీచర్ పరంగా కావచ్చు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా క్వాలిటీ బాగుంది కాబట్టి నువ్వెంత SEO చేసినా, తక్కువ చేసినా ఒక బ్రాండ్ కి బిజినెస్ అనేది వస్తుంది. ఇట్స్ సింపుల్ లాజిక్. సెకండ్ వన్ వచ్చేసి, ప్రోడక్ట్ బాగాలేదనుకోండి, నీకు కాంపిటీటర్ తక్కువ ఉన్నా ఎక్కువ, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, కాంపిటీటర్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఒక వర్డ్ ఉంది మార్కెట్ లో, ఒక కొత్త, ఇది కొంచెం డెప్త్ గా చెప్తున్నానండి, మీరు అన్నందుకు నాకు కనెక్ట్ అయింది. కొంచెం Okay, డెప్త్ గా చెప్తున్నాను వినండి. మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ ఎవ్వరు అమ్మడం లేదు, ఓకేనా? కానీ దాని ఒక నీడ్ అనేది చాలా మందికి ఉందన్నమాట, ఓకేనా? డన్. సో దీన్ని SEO చేయడం అనేది చాలా డెడ్ ఈజీ. క్లియర్ ఈ కాన్సెప్ట్? ఇది మార్కెట్ లో Yes, sir. ఒక ప్రోడక్ట్ సర్వీస్ లేదు, దీనికి ఒక రిక్వైర్మెంట్ ఉంది, కాస్ట్ తక్కువ ఉంది, రిక్వైర్మెంట్ చాలా ఉంది, కాబట్టి ఏది కొట్టినా కానీ అతనిది వస్తుంది. ఒకరిని చూసి మార్కెట్ లో ఏమవుతుంది, 10,000 కొద్ది, 100,000 కొద్ది బిజినెస్ అనేది మార్కెట్ లోకి వస్తుంది. వాళ్ళందరినీ బీట్ చేయాలంటే ఏం చేయాలి మనము? SEO చేయాలి సార్. SEO చేయాలి. SEO ఎట్లా చేస్తాము? మనకంటే మంచిగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ప్రాపర్ గా అనాలిసిస్ అనేది చేస్తాం అనమాట. కీవర్డ్ డెన్సిటీ అనేది ఒకటి ఉంటుంది, SEO ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. అవన్నిటిని అనలైజ్ చేసి వీఆర్ గోయింగ్ టు అప్డేట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ వెబ్సైట్. అంటే మీకు అది వచ్చేస్తుందండి సింపుల్ గా. కాంపిటీషన్ తక్కువ ఉంటే SEO ఈజీ, కాంపిటీషన్ అసలు లేకపోతే ఇంకా ఈజీ. కాంపిటీషన్ చాలా ఉందనుకోండి, SEO అనేది కొంచెం కష్టం అనమాట. దాన్ని కూడా ఎలా బ్రేక్ చేయాలో మీకు అర్థమైపోతుంది, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్ సార్. థ్యాంక్స్. అంటే డీటెయిల్ గా మనం- ఇప్పుడు చెప్తే ఇది 1/2 hour పడుతుందండి సెషన్. మీకు SEO సెషన్ లో డీటెయిల్ గా చెప్తాను, ఓకేనా? అది మనం ప్రోడక్ట్ చూస్ చేసుకున్నప్పుడు గుడ్ బ్యాడ్ తెలుసుకోవాలి సార్ ఫస్ట్. అంటే మనం మార్కెట్ లో కొన్ని గూగుల్ రేటింగ్స్ చూడొచ్చు, కస్టమర్ ఫీడ్బ్యాక్ చూడొచ్చు, అప్పుడు మన ప్రాజెక్ట్ అనేది డీల్ చేయొచ్చు. ఓకే సార్.
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్ అండి. ఓకే సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ టెలింగ్ యూ, సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్ అండి. సో సెషన్ కూడా అయిపోయింది మనకి. సార్ ఇంత ఇంపార్టెన్స్ ఉన్న డిఎం కి అందరూ ఐటీ అంటున్నారు బయట. వైఎస్ఆర్ లుక్ ద కలేజా ఓ రేంజ్ మూవీస్ టైప్స్ ఇవి బాగుంటాయి. ఓకే, నథింగ్ టు వరీ అండి. ఓకేనా? యా పవన్ జీవో మీరు ఏం ఇచ్చారు ఒక్కసారి నాకు చెప్తారా అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్? యూ కెన్ ఎగ్జిట్ అండి. మాక్సిమం ఆల్ క్వరీస్ ఆర్ సాల్వ్. జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ చెకింగ్ వన్స్ అగైన్. ఒక మాడ్యూల్ అయినా దాని రిలేటెడ్ జాబ్స్ పోస్ట్ పెడతారా? మీకు అర్థమైపోతుంది ప్రేమ్. మీరు రెగ్యులర్ గా రండి, మాడ్యూల్స్ వినండి, ప్రాక్టీస్ చేయండి. యాక్సెస్ లేకపోతే రికార్డింగ్స్ వినండి ఒకసారి, మళ్ళీ సెషన్స్ కి లైవ్ సెషన్ కి అటెండ్ కాకపోతే మళ్ళీ ఒక్కసారి వినండి, అర్థమైపోతుంది. సో మీకు ఇది ఎప్పటి వరకు జాబ్ అప్లై చేసుకోమంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ ఎస్టీఓ మాడ్యూల్ యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్. ఇట్లా స్ట్రిక్ట్ వన్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఆఫ్టర్ కంప్లీట్ అంటే నేను ఎస్సీఓ కంప్లీట్ అయిన తర్వాత మీకు లైవ్ గా చెప్తాను, యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్. అప్పుడే వెళ్ళండి, ఎందుకంటే మార్కెట్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. రికార్డింగ్ సెషన్ చూపించానండి, థ్యాంక్ యూ. సార్ క్యాన్ యూ రైట్ స్క్రిప్ట్స్ ఫర్ ఎనీ కాన్సెప్ట్ ఫర్ యూట్యూబ్? యా పవన్ జియో. విల్ యూ గైడ్ హౌ టు డిజైన్ లోగో? పర్ఫెక్ట్. హౌ టు బిల్డ్ స్ట్రాటజీ ఫర్ ఎనీ బిజినెస్ మోడల్? పర్ఫెక్ట్. క్యాన్ యూ బిల్డ్ గూగుల్ ప్లే స్టోర్? సారీ అండి, ఇది మన కవర్ కాదండి. పవన్ జియో, క్యాన్ వి బిల్డ్ ఎ గూగుల్ ప్లే స్టోర్ యాప్ అండ్ వెబ్సైట్ ఫర్ క్లయింట్స్ విత్ పేమెంట్ గేట్వే? వీ క్యాన్ క్రియేట్ ఎ వెబ్సైట్, వీ క్యాన్ ఇంటిగ్రేట్ విత్ పేమెంట్ గేట్వే. సో గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ ఏ థర్డ్ పార్టీ టూల్. దానికి ఒక గూగుల్ పేమెంట్ చేయాలి, దానికి పైసలు కట్టాలి, మొత్తం ఉంటుంది. మీకు ఓవర్వ్యూ కావాలంటే ఇవ్వగలుగుతాను. ఓకేనా? బై దిస్ నాలెడ్జ్ క్యాన్ వి స్టార్ట్ ఏజెన్సీ? 100% యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ఏజెన్సీ అండి. ఆఫ్టర్ కోర్స్ క్యాన్ విజిట్ ఇన్స్టిట్యూట్? డెఫినెట్లీ. వాట్ వీ లెర్న్ హియర్ ఈజ్ ఇనఫ్ ఫర్ నీడ్ టు స్పెషలైజ్. ఎస్ అండి, నేను చెప్పింది కాకుండా ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. జస్ట్ ఫాలో మై సెషన్స్, ఇంప్లిమెంట్ మై స్ట్రాటజీస్ అండ్ ఫాలో అఫీషియల్ రిసోర్సెస్. మోర్ దాన్ ఇనఫ్. యూ ఆర్ గోయింగ్ టు రిప్లేస్ మీ 10 times బెటర్. అంతే సింపుల్. ఓకేనా పవన్? థ్యాంక్ యూ అండి. I have 1 year experience in digital marketing, but I don't know SEO. Nothing to worry అండి. You are going to learn in a very good way. Okay? Definitely you can shift it, but please wait. మీకు పాత కంపెనీలో మంచి ప్యాకేజ్ ఉంది, అబౌట్ 10 ఉంది అంటే ఏది వచ్చినా సరే జాబ్ ని మాత్రం పక్కన పెట్టకండి. మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత జాబ్స్ అప్లై చేసి నన్ను రిక్రూట్ చేసుకుంటున్నారన్న మీకు కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ లీవ్ దట్ జాబ్. అంతకు మించి వద్దు ప్లీజ్. వాట్ వీ లెర్న్ ఈజ్ ఇనఫ్ టు. ఎస్, నేను మీకు చెప్తానండి, అడిషనల్ గా రిసోర్సెస్ కూడా ఇస్తాను. డెఫినెట్లీ పవన్ కుమార్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వంశీ కుమార్ ఆల్రెడీ మాట్లాడేశారు, థ్యాంక్ యూ. ఐఎమ్ 2011 పాస్డ్ అవుట్. హౌ కుడ్ ఐ యూస్? డెఫినెట్లీ గాయత్రి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెషన్. ఓకేనా? వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెషన్. మీకు ఆ కెరీర్ పాత్ కూడా మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం. ఓకేనా? హై సార్, ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ అగైన్. ఓకే, అయిపోయిందండి, థ్యాంక్ యూ. గూగుల్ నుండి సర్టిఫికేషన్ చెప్తాను, 100% చెప్తాను. కొంచెం స్పీడప్ చేస్తాను, 2 hours అవుతుంది కదా. సార్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ వేర్ అండ్ హౌ కేమ్ టు నో దిస్ ఫస్ట్ అండ్ హౌ యూ స్టార్టెడ్ జర్నీ విత్ డిజిటల్ మార్కెటింగ్. తప్పకుండా చెప్తానండి. అనానిమస్ అటెండ్. ఐ డోంట్ నో యువర్ నేమ్. డెఫినెట్లీ ఐ విల్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టెస్టర్. ఇస్ దర్ ఎనీ ఓపెనింగ్స్ ఫర్ టెస్టర్? ఓకే, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇఫ్ ఐ చేంజ్ ద డొమైన్, కరెంట్లీ నాట్ రికమెండెడ్. 2 months తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా? తప్పుగా అనుకోకండి. మీకు ఆల్రెడీ ఒక కోర్స్ కంప్లీట్ చేసి టెస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేశాను, వేరే దగ్గర జాబ్ చేస్తున్నా అంటే అప్లై ఫర్ దాట్. ఇక్కడ మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ఒక స్టెప్ తీసుకోమంటున్నాను. ఓకేనా? అది కూడా ఎస్సీఓ మాడ్యూల్ అయిన తర్వాతనే. థ్యాంక్ యూ అండి. అయిపోయింది పవన్. ఐ రిప్లైడ్. సార్ కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్ యూట్యూబ్ అన్నారు, అసలు అదేంది సార్? చెప్తానండి. నందు యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఎ డెప్త్ వే. యూట్యూబ్ లో వీడియోస్ ఎట్లా పెట్టాలి అంటే యూట్యూబ్ లోపల కంటెంట్ ఉంటేనే ప్రాపర్ గా చూస్తారనమాట. ఆ కంటెంట్ ని మనం ఎలా గ్యాదర్ చేయాలి, అది గుడ్ కంటెంటా, బ్యాడ్ కంటెంటా, కామన్ కంటెంటా, యూనిక్ కంటెంట్, ఇవన్నీ మనం జస్టిఫై చేసుకోవాలి. ట్రెండ్ కి తగ్గట్టు కంటెంట్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకేనా? సో కార్పొరేట్ కి యూట్యూబ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, వాళ్ళకు ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందంట. ఇప్పుడున్న మార్కెట్ లో ఎవరైనా సరే 1 views, 2 views, 3 views ఉన్నారనుకోండి, ఎవరు చూడరు. అదొక వీడియోకి 1 million views, 1000 likes, 5000 likes, 1 million likes అంటే అక్కడ నంబర్ ని చూసేసి ఆర్ గోయింగ్ టు జస్ట్ ఓహో దిస్ ఇస్ అ గుడ్ వీడియో. అది వైరలా, కామెడీనా, సర్కాస్టికా మనకు తెలీదు. సో మార్కెట్ లో ఎలాంటి ట్రెండ్ కూడా ఉంది కాబట్టి ఆ ట్రెండ్ మనం క్యాచ్ అనేది చేసుకోవాలి. అదంతా మీకు రియల్ గా ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్స్ అలాట్. సార్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ అనానిమస్. ఈరోజు ఫస్ట్ డే కదా, తర్వాత తెలుసుకుందాం మనం. డెఫినెట్లీ ఐ విల్ షేర్ అండి, ఈ రోజు వద్దు. ఓకేనా? అండ్ వై వి టు క్రియేట్ కంటెంట్ దట్ వాస్ డెఫినెట్లీ. యా నందు, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ లేటర్ అండి. థ్యాంక్ యూ అమ్మా. సార్ నేను మీతో మాట్లాడాలి వంశీ కుమార్. టైం 7:52.
యా నందు, జస్ట్ ఏ మినిట్, ఐఎమ్ గోయింగ్ టు ఎనేబుల్. Okay. యా చెప్పమ్మా పిన్నాక. నందు, Yes, sir. Am I audible? ఎస్ యు ఆర్ ఆడిబుల్. Sir, ఇది SEO ఒక్కటే నేర్చుకుంటే చాలా అంటున్నారు. బట్ మిగతా కాన్సెప్ట్స్ అన్ని చాలా ఉంటాయి కదండి సార్ దాని తర్వాత కూడా. ఆహా లేదమ్మా, నేను ఏమంటున్నా అంటే ఎస్ వాట్ యువర్ సెడ్ ఇస్ కరెక్ట్, కానీ నేను ఏమంటున్నా అంటే ఎస్సీఓ ఒకటి నేర్చుకుంటే మార్కెట్ ఎన్విరాన్మెంట్ అర్థమవుతుంది అంటున్నాను. ఓకేనా? ఓకే. సో ఎస్సీఓ అనేది చాలా పవర్ హౌస్ అనమాట. సార్ ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి డిజిటల్ మార్కెటింగ్ కావాలి, దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు అనమాట కంపెనీస్ లో. కానీ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ఏం చేస్తారు, ఏది వచ్చినా ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఎస్ఈఓ అన్నమాట. ఎస్ఈఓ మీరు ప్రాపర్ గా అనలైజ్ చేస్తే ఆ స్ట్రాటజీస్ యూ క్యాన్ ఇంప్లిమెంట్ ఇన్ సోషల్ మీడియా, యూ క్యాన్ ఇంప్లిమెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, అన్ని ప్లాట్ఫామ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ యూట్యూబ్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, వేరే ప్లాట్ఫామ్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది మీకు ఆటోమేటిక్ గా చాలా క్రియేటివ్ థాట్స్ అనేది తెచ్చి పెడుతుందమ్మా. ఓకేనా? అలాగే నేను అంటే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను దీని మీద ఎప్పటికప్పుడు క్లాస్ దా క్లాస్. బట్ నాకు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు స్టార్టింగ్ చెప్పారు కదా వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయాలన్నా ఒకటి Yes. అలా అలా అవి ఎలా స్టెప్ బై స్టెప్ ఏదైనా చెప్తారా దాని గురించి? 100% అమ్మా, దాని మీదనే సెషన్స్ ఉంటాయి మనకు. ఓకేనా? జస్ట్ Okay. గివ్ మీ 2 to 3 డేస్ అంతే. సో ఈ రోజు మండే కాబట్టి వెనస్డే థర్స్డే లోపల మీకు అర్థమైపోతుంది. మీ అంటే కొన్ని బేసిక్స్ చెప్పాలి కాబట్టి థర్డ్ డే అంటే మాక్సిమం వెనస్డే ఆర్ థర్స్డే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెబ్సైట్, నథింగ్ టు వరీ. అంటే ఈ రోజు క్లాస్ జరిగింది కదండి సార్, ఈ రోజు అంటే ఇవి గుర్తుండాలి, ప్రాక్టికల్ గా ఏదోటి చేస్తేనే మనకి ఈ రోజుది గుర్తుంటది. ఎప్పటికప్పుడు వింటున్నా మర్చిపోతూనే ఉంటాము. డెఫినెట్లీ అమ్మా, సో క్లాస్ నేను అంటే ఏదో చేయాలనుకుంటున్నాను ఈ రోజు విన్న క్లాస్. సో డెఫినెట్లీ అమ్మా. ప్రాక్టీస్ చేయొచ్చా దీని మీద మీరు ఏమైనా? ప్రాక్టీస్ చేయొచ్చు అంటే సార్ ఏవో చాలా చెప్పారు కదా, మీకు నచ్చిన ఒక నోట్స్ అంటే ఒక బుక్ తీసుకొని సార్ చెప్పిన పాయింట్స్ మీరు జస్ట్ ఒక రఫ్ వర్క్ లాగా వేసుకోండి. అది క్రియేటివ్ థాట్స్ ని కూడా తెచ్చి పెడుతుంది అనమాట. జస్ట్ మేక్ సమ్ రఫ్ నోట్స్. అందుకనే చెప్పాను ఇంతకు ముందు కొన్ని పాయింట్స్ లో, నాకు ఏ Yeah. టాస్క్ లేకపోతే సార్ ఏం చెప్పారు, జస్ట్ ఒక నోట్స్ రాసుకున్నా చాలు, యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ థాట్స్ అండి. ఓకేనా? Okay, sir. సో మళ్ళీ చెప్తున్నాను, నాకు కోడింగ్ లాంగ్వేజ్ లేదు, ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ Yeah. ఎక్సలెంట్ వెబ్సైట్. ఎలా చేయాలి, మీరు ఒక పేపర్ మీద నాకు ఒక బొమ్మ ఇచ్చినా కానీ ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ దట్ ఇన్ ఏ వెబ్సైట్ ఫార్మాట్. ఓకేనా? అది ఎవరన్నా చేస్తారు ఇక్కడ సెషన్ లో. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ అంటే యూ. నేను చేయాలి ఒకరు అంటే నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఒకరి చేత చేయించడం కాదు, నేను చెయ్యాలనుకుంటున్నాను అలాగా. డెఫినెట్లీ 100% ఇట్స్ పాసిబుల్. ఓకే సార్. అదేనమ్మా, 10 సెషన్స్ వినండి, సార్ ఎందుకు చెప్తున్నారు, సార్ ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారండి, ఇంకెవరు రేజ్ చేశారు హ్యాండ్? జస్ట్ వంశీనా? వంశీ, యా వంశీ, జస్ట్ ఎ మినిట్ వంశీ. యా వంశీ, యూ కెన్ స్పీక్ విత్ మీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వంశీ. సార్ ఎక్కువ క్వరీస్ అడుగుతున్నాను ఏమనుకోకండి. ఏం కాదు చెప్పండి, తప్పదు కదా, ఫస్ట్ సార్ సెషన్ తర్వాత మీకు అర్థమైపోతుంది. సార్ నేను ఎంసీఏ సెకండ్ సెమ్ చదువుతున్నాను. ఫస్ట్లీ ఫిబ్రవరిలో మీ డెమో అటెండ్ అయ్యి చాలా ఇంప్రెస్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ మీద ఎక్కువ ప్యాషన్ అనేది పెరిగింది నాకు. నైస్ ఓకే. సార్ ద వే ఆఫ్ యువర్ టీచింగ్ ఇస్ వెరీ ఎక్సలెంట్ సార్, చాలా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్ నేను ఇప్పుడు ఏమని అడుగుతున్నానంటే, సార్ మీరు ఇందాక చెప్పారు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మన డిఎం అనేది అయిపోతుంది. అంతే. సార్ నేనేం అడుగుతున్నానంటే ఆ టైంలో మేబీ మీరు ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఈ మూమెంట్ ఉంటుంది ఆ టైంలో, ఐ మీన్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ. అవును సార్ నాకు ఆ టైంలో సెమ్ ఉంటుంది, అదేమన్నా నాకు ఇబ్బంది అవుతుందా సార్? ఏం లేదండి, ఏం ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ మీకు మ్మ్. అంటే వీటన్నిటిని దాటి మనం ముందుకు వెళ్ళాలనే ఎఫ్ఎల్ఎం హెస్ లాంచ్డ్ 10 కెరీర్ బూస్టర్ సెషన్స్ అండి. సో ఆ అదే సెషన్స్ సార్, అంటే ఉన్నప్పుడు మీకు గ్రూప్ లో మెసేజ్ వస్తుంది, జస్ట్ ఆ సెషన్ అటెండ్ కండి. ఒకవేళ మిస్ అయ్యారనుకోండి, రికార్డింగ్స్ ఓకే కూర్చుండండి, అది చాలా వాల్యుబుల్ అసెట్ అనమాట. సార్, చాలా యాడ్ ఆన్ వాల్యుబుల్ సెషన్స్ అసెట్ కూడా అది. రికార్డింగ్ అవైలబుల్ ఉంటుందా సార్? 100% ఉంటుందండి, 100% ఉంటుంది. ఓకేనా? ఓకే సార్. సో మీకు ఆ టైంలో జాబ్ 3 months లో జాబ్ కొట్టాలి, ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంటున్నారు అనుకోండి, అక్కడ మనము చాలా అగ్రెసివ్ టూల్స్ తో వెళ్తాం అన్నమాట. ఎండింగ్ అవును వచ్చేసరికి సార్. మీకు ఒక కంప్లీట్ పిక్చర్ అర్థమైపోతుంది. ఓహో, నేను ఇది ఎస్ ఎస్ నేర్చుకుని నేను దీన్ని ఇలా రియల్ టైం మార్కెట్ లో దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏంది, ఎంత ఛార్జ్ చేయాలి, ఎస్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది యా దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, మొత్తం మీకు అర్థమైపోతుంది. ఎస్ సార్. అదే సార్, సో నాకు జూలై నథింగ్ టు వరీ. ఎండింగ్ నుంచి ఆగస్ట్
జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఒక 10th వరకు సెమ్ ఉంటది. మీరు ఆ టైంలోనే ఐ మీన్ మొత్తం ఎండింగ్‌కి వచ్చి మన మాట జాబ్ రెఫరెన్స్ కూడా వస్తుంటది మీ దగ్గర నుంచి. ఓకే. ఆ టైంలో నాకేదైనా ఇబ్బంది అవుతుందా అని అడుగుతున్నాను సార్. ఏం కాదండి. మీకు 1 అవర్ స్పెండ్ చేయడం ఇబ్బంది ఉందంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మీకున్న టైమింగ్స్‌లో ఎర్లీ మార్నింగ్, లేట్ నైట్ ఎర్లీగా క్లోజ్ చేయండి. అక్కడ మీకు ఫ్రెష్ మైండెడ్‌తోని డిఫరెంట్ మాడ్యూల్స్‌ని మీరు స్విచ్ కావచ్చు.